హాయ్ హలో అండి. ఈరోజు మనం రిక్వెస్ట్ రిప్లై అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. రిక్వెస్ట్ రిప్లై మనం ఎక్కడ యూస్ చేస్తాం ఏంటి అన్నది కంప్లీట్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం థియరిటికల్గా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రియల్ టైం ఫ్లోలో ఒక ఫ్లో చేసి అయితే మీకు చూపిస్తాను. రిక్వెస్ట్ రిప్లై అన్నది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, ముందుగా చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ రిప్లై గురించి మనకి ఇందులో కాన్ఫిగరేషన్ చేయడానికి ఏముండదండి. జస్ట్ మనకి ఇది వచ్చేసేసి ఒక ఫ్లో చూపిస్తున్నా చూడండి ఎట్లా పనిచేస్తుందో అది. గైస్, మనం రిక్వెస్ట్ రిప్లై గురించి మాట్లాడుతున్నాం కదా. ఇది యాక్చువల్గా నేను ఇప్పుడు మనకి సెండర్ రిసీవర్ ఓకేనా, ఇట్లా ఉంటుంది మనకి SAP CPI ఓకేనా. ఇది సెండర్ అనుకోండి, ఇది రిసీవర్ అనుకోండి, ఇది వచ్చేసి ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనుకోండి. ఈ కార్నర్న SAP అని ఉండదు, ఇది మెయిన్ ఇంటిగ్రేషన్ ఫ్లో అని అర్థం ఓకేనా. ఇట్లా ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్ట్ ఉంటుంది, ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ గురించి కూడా చదువుతాను మీకు క్లాస్లో. సో ఇక్కడ మనం ఒక RR పెట్టుకున్నాం అనుకోండి, RR రిక్వెస్ట్ రిప్లై ఓకేనా. ఈ రిక్వెస్ట్ రిప్లై ఏం చేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, అసలు మనకి ఇది రిక్వెస్ట్ రిప్లై అంటే ఏంది, అది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి, ఆ ప్యాలెట్ ఆప్షన్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఒక ప్యాలెట్ ఆప్షన్. మీకు రియల్ టైంలో కూడా చూపిస్తాను. ఫస్ట్ థియరీ చూడండి, ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే, రిక్వెస్ట్ రిప్లై రిక్వెస్ట్ రిప్లై అన్నది ఎందుకు పనిచేస్తుంది అంటే, మనం ఏదన్నా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డేటాని మనం ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్, ఏదన్నా ఇంకో సర్వర్ ఉందనుకోండి, ఆ సర్వర్ నుంచి మనం డేటాని ECC అవునండి, ఇక్కడ ECC S4 HANA అంటారు, ఇది SAP వాడి సిస్టమ్. ఆ తర్వాత ఇంకా థర్డ్ పార్టీ OData, వీటిలో ఏ సిస్టమ్ నుంచి అయినా సరే మనం డేటాని ఫెచ్ చేయాలి అనుకున్నప్పుడు, ఫెచ్ అంటే మనం ఏదన్నా ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటాని ఏమంటారంటే ఫెచ్ చేయడం, లేకపోతే ఎక్స్ట్రాక్ట్ అంటే తెలుసు కదా. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, సో ఇతను అడిగేది, ఈ పర్సన్ అడిగేది ఏదైతే ఉందో, ఈ పర్సన్ అడిగేది మనవాడి దగ్గర లేదు, మనవాడి దగ్గర ఆ వస్తువు లేదు, ఇతని దగ్గర లేదు. కాకపోతే ఇంకొక అతని దగ్గర ఉంది, ఇతని దగ్గర ఉంది. ఈ థర్డ్ పర్సన్ 1 2. సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ దగ్గర ఒక డేటాని అడిగాడు. సో ఆ డేటా అన్నది ఎగ్జాంపుల్కి చదువుతున్నాను నేను మీకు. సో ఈ సెకండ్ పర్సన్కి సంబంధించినటువంటి అడిగిన డేటా ఏదైతే ఉందో అది ఫస్ట్ వాడి దగ్గర లేదు. కాకపోతే ఇతను ఏదైతే అడిగాడో తనకు సంబంధించిన ఒక ఐడి నెంబర్ అన్నది ఉంది, ఐడి నెంబర్ అన్నది తన దగ్గర ఉంది. ఈ ఐడి నెంబర్ని బేస్ చేసుకొని ఇతను ఇంకెక్కడన్నా స్టాక్ ఉందా అని చెప్పి చెక్ చేస్తే ఇతని దగ్గర ఉంది. ఆ డేటా అన్నది ఎక్కడ 3 దగ్గర ఉంది. ఈ 3 దగ్గర ఉన్న డేటా అన్నది మనోడు ఏం చేస్తాడంటే, 2 నెంబర్కి డేటా కావాలంట అని చెప్పి ఇక్కడికి ట్రిగర్ చేస్తాడు ఓకేనా. ఇక్కడికి ట్రిగర్ చేయంగానే ఏమవుతుందంటే, ఫస్ట్ ఈ డేటాకి సంబంధించిన ఐడి నెంబర్ అన్నది ఇతనికి ఫెచ్ చేయంగానే ఇతను ఏం చేస్తాడు, ఈ 3 సిస్టమ్స్ అనుకోండి, ఓకేనా, మనుషులు కాదు, నేను మనుషుల్లాగా వేసి చూపిస్తున్నాను. అసలు ఏం జరుగుతున్న అన్నదాని గురించి చూసుకున్నట్లయితే దేన్ని మీరు స్కిప్ చేయబాండి. స్కిప్ చేస్తే నేను మీకు చెప్పేది అర్థం కాదు ఓకేనా.
ఇక్కడ నుంచి మనోడు ఏం చేస్తాడు, డేటాని ఫెచ్ చేస్తాడు. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు డేటా. ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ఐడి నెంబర్ అన్నది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన డేటా ఏమవుతుందంటే మనోడు పంపించడం జరుగుతుంది. మనోడిని పంపించడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇతనికి రెండో నెంబర్కి కావాల్సిన డేటా అయితే అతని దగ్గరికి వెళ్ళింది. కాకపోతే ఈ డేటా వెళ్ళే ముందు రియల్ టైంలో సినారియో ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి కూడా ఇప్పుడే డిస్కషన్ చేద్దాం. రియల్ టైంలో మనోడు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు చూసారా, ఈ ఐడి నెంబర్ని యూజ్ చేసి మనోడు డేటా అన్నది రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎక్కడికి, మూడో నెంబర్ సిస్టమ్ దగ్గర. ఇది ఇక్కడ మీరు ఈసీసీ ఉండండి, ఓ డేటా, ఐడాక్ ఏదో ఒకటి ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్ని బట్టి అడాప్టర్స్ వాడదాం, తర్వాత కాన్సెప్ట్ చెబుతాను. ప్రజెంట్ మనకి ఏం జరుగుతుంది అన్న దాన్ని చూసుకున్నట్లయితే, ఒకటో నెంబర్ డేటా అన్నది ఈ రెండో నెంబరు ఒక డేటా అన్నది అడగడం జరిగింది. ఆ డేటా వచ్చేసి ఒకటో నెంబర్ దగ్గర లేదు. కాకపోతే తన దగ్గర ఒక ఐడి నెంబర్ ఉంది, తను అడిగినటువంటి డేటాకు సంబంధించిన ఐడి నెంబర్ని బేస్ చేసుకొని ఇతను ఏం చేస్తాడంటే, ఆ ఐడి నెంబర్కి సంబంధించిన డేటా అన్నది ఏ సర్వర్లో ఉందని చెప్పి చెక్ చేస్తే అది వచ్చేసి ఇక్కడ మనకి మూడో నెంబర్ సర్వర్ దగ్గర ఉంది. ఈ మూడో నెంబర్ సర్వర్కి సంబంధించినటువంటి ఆ డేటా అన్నది ఇక్కడ ఒకటో నెంబర్కి సంబంధించిన డేటా అన్నది మ్యాచ్ అయిందా లేదా అన్నది రియల్ టైం సినారియో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఓఆత్ ఐడెంటిఫికేషన్ అన్నది యూజ్ చేస్తారు. ఓఆత్ బేసిక్ ఏదో ఒకటి. ఇక్కడ మనకి ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఈ డైరెక్ట్గా మీరు సర్వర్లోకి వెళ్ళి డేటా తీసేసుకుంటా అంటే కుదరదు కదా, సెక్యూరిటీ ఉంటుంది మధ్యలో. ఆ సెక్యూరిటీ మొత్తం ఓకే అన్న తర్వాత మేనేజర్ అని చెప్పి ఒక పర్సన్ ఉంటాడు. ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే అప్రూవ్ ఇస్తాడు. ఆ తర్వాత మాత్రమే ఈ రెండో నెంబర్ అడిగినటువంటి డేటా, ఇది వచ్చేసి రిసీవర్ అనుకోండి, ఒకటో నెంబర్ సెండర్ అనుకోండి, ఇది వచ్చేసి థర్డ్ పార్టీ సిస్టమ్ అనుకోండి, మూడో నెంబర్. ఓకేనా. ఇప్పుడు మూడో నెంబర్ థర్డ్ పార్టీ సిస్టమ్ దగ్గర ఉంది ఆ డేటా. ఒకటో నెంబర్ వాళ్ళ దగ్గర ఐడి ఉంది. ఐడిని ట్రిగర్ చేయగానే ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి ఈ పాయింట్లో ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. కలర్ చేంజ్ చేస్తానా అండి, బ్లూ కలరా గ్రీన్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రాక్ట్ చేసే ముందు మనకి అథెంటికేషన్ మొత్తం వెరిఫై అయిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి ఈ డేటా ఐడి అన్నది లోపల పాస్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్ట్రాక్ట్ అయిన డేటా అన్నది ఇక్కడ రెండో నెంబర్కి అయితే పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి రిక్వెస్ట్ రిప్లై అన్నది పనిచేస్తుంది. మీకు 1కి 2 సార్లు అర్థం కాకపోతే ఇప్పుడు దాకా మనకి కంప్లీట్గా 8 నిమిషాలు ఏదో ఉంది. ఇది మళ్ళీ బ్యాక్వర్డ్ చేసుకొని మళ్ళీ చూడండి. ఆ తర్వాత మీకు ఇది అర్థమవుతుంది సినారియో. ఓకేనా. ఇది కూడా అర్థం కాలేదు అనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి, నేను ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చదువుతాను. లేకపోతే ఇంకొక సింపుల్ సినారియోలో చూపిస్తున్నా చూడండి. మనకి అర్థమయ్యే భాషలో కావాలి కాబట్టి నేనైతే ఇంకో సింపుల్ సినారియోలు చూపిస్తాను. ఇంకొక లేయర్ తీసుకుంటున్నా. ఓకే, ఇంకొక ప్లేట్ తీసుకుంటున్నా. ఓకే, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనకి ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్ అనుకోండి. ఇది సెండర్ అనుకోండి, ఇది రిసీవర్ అనుకోండి. ఇందులో ఒక మనిషిని వేసుకుంటున్నాం. ముగ్గురు ఉన్నారు. ఓకే, ముగ్గురు మూడో అతనైతే మనకు అవసరం లేదు. జస్ట్ అది సిస్టమ్ కదా, సిస్టమ్కి ఇంకా మనం ఏం చేసినా వేస్ట్. ఓకే, ఇది ఒక సిస్టమ్ అనుకోండి. ఇతను సెండర్, ఇతను రిసీవర్. ఓకే, ఇప్పుడు సో ఇతని దగ్గర నుంచి ఇతనికి ఒక డేటా వెళ్ళాలి. ఓకేనా. ఆ డేటా అన్నది ఇతనికి రిక్వెస్ట్ చేశాడు, ఇతని దగ్గర నుంచి ఇక్కడికి రావాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇతను ఏదైతే అడిగారో, డేటా పంపిమని అడిగారో, ఇతను క్లయింట్ అనుకోండి, ఇతను వచ్చేసి సెండర్ అనుకోండి,
ఇతను రిసీవర్ అనుకోండి, సెండర్ రిసీవర్ అన్నది ఓకే కరెక్ట్గానే ఉంది కదా. ఇతను క్లయింట్ అనుకోండి, క్లయింట్ రిసీవర్ అన్నది క్లయింట్ అనుకోండి. క్లయింట్కి మనకి ఈ డేటా కావాలని చెప్పి ఇతను ఒక ఐడి అన్నది ఇతనికి ఇచ్చాడు, సెండర్కి ఇచ్చాడు. సో అతను ఏదైతే డేటా ఉందో అది అతన్ని అడిగినప్పుడు ఇతని దగ్గర లేదు. కాకపోతే ఆర్డర్ అన్నది మీకు ఎగ్జాక్ట్గా ఈకామర్స్ సిస్టంలో చదువుతాను చూడండి, అదైతే మీకు ఇంకా అర్థమవుతుంది. ఇతను సెండరు, ఇతను రిసీవర్, ఇది థర్డ్ పార్టీ. ఓకే, థర్డ్ పార్టీ సిస్టమ్ ఇది. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే తనకి ఒక పీసీ కావాలి, ఒక ల్యాప్టాప్ కావాలి. ఓకేనా, ఇతనికి ఒక ల్యాప్టాప్ కావాలి. ఆ ల్యాప్టాప్కి సంబంధించిన మోడల్ అన్నది సెండర్కి పంపించడం జరిగింది. మోడల్ నెంబర్ పంపించడం జరిగింది కదా. మోడల్ నెంబర్ పంపించగానే ఇతని దగ్గర ఆ మోడల్ నెంబర్కి సంబంధించినటువంటి మొత్తం డీలర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా, మొత్తం డీలర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంది? ఈ సెండర్ దగ్గర ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇది ఏ డీలర్ దగ్గర ఉంది ఏంటన్న దాని గురించి ఓకే నా దగ్గర అవైలబుల్ ఉంది అని చెప్పి అనుకుంటే ఆ డేటా అన్నది థర్డ్ పార్టీ, ఆ ప్రొడక్ట్ అన్నది థర్డ్ పార్టీ పర్సన్ దగ్గర ఉంది, ల్యాప్టాప్. ఓకే, ఈ ల్యాప్టాప్ థర్డ్ పార్టీ పర్సన్ దగ్గర ఉంది. ఓకేనా, థర్డ్ పార్టీ పర్సన్ దగ్గర ఉంది కదా. థర్డ్ పార్టీ పర్సన్ దగ్గర ఉన్నదైతే ఈ డేటా అన్నది ఈ ల్యాప్టాప్, ఈ ప్రొడక్ట్ అన్నది ఏం చేయాలంటే ఈ డేటా అన్నది కొట్టేయండి. జస్ట్ మనకు ల్యాప్టాప్ కదా, ట్రాన్సాక్షన్ LAPTOP, ల్యాప్టాప్ అన్నది ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇటు నుండి ఇటుకి. కాకపోతే ఈ ఐడి అన్నది ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఏదైతే ఈ ట్రాన్సాక్షన్, ఈ కన్వర్జేషన్ ఉందో, ఓకే ఈ ప్రొడక్ట్ థర్డ్ పార్టీ దగ్గర ఉంది. సో దీనికి సంబంధించిన ఈ డేటాని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను మళ్ళీ. ఓకే, బ్లూ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి ఈ డేటా అన్నది ఇక్కడ ఈ రిసీవర్కి ఈ ప్రొడక్ట్, ఈ ల్యాప్టాప్ ఓకే ఈ ల్యాప్టాప్ అన్నది తన దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? ఈ రిసీవర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇతనికి ఈ ఐడితో ఈ ఆర్డర్ చేసినటువంటి ఈ థర్డ్ పార్టీ వాడి దగ్గర ఏముందంటే ఈ డేటా ఉంది. సో ఈ డేటాని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే ఈ రిసీవర్కి, ఈ డేటా అంటే ఒక ల్యాప్టాప్ అనుకోండి, ఆ ల్యాప్టాప్ని ఈ రిసీవర్కి అయితే పంపించడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడికి పంపించగానే ఏమవుతుందంటే ఈ ల్యాప్టాప్ పంపించేటప్పుడు ఇక్కడ నుంచి ఒక రిక్వెస్టింగ్ ఐడి వచ్చింది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి రిక్వెస్టింగ్ ఐడి ఉంది చూసారా, ఐడి. ఈ ఐడి ఏదైతే ఉందో ఇది ఇక్కడ మనం పంపించే ముందు ఏం చేస్తామంటే ఇక్కడ రిక్వెస్ట్ రిప్లై అని ఉంటుందండి, RR. ఈ రిక్వెస్ట్ రిప్లైకి కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుందంటే ఇక్కడ నుంచి డేటా, ల్యాప్టాప్ అన్నది ఒక డేటా అనుకోండి, ఆ డేటాని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఒక ఐడి వచ్చింది కదా మీకు, ఐడి. ఈ రిక్వెస్ట్ రిప్లైకి ఒక ఐడి రావడం జరిగింది. ఐడిని ఏం చేస్తుందంటే ఇగ్నోర్ చేసేస్తుంది. అరే ఏంటంటే అది ఎంతవరకు పెట్టుకుంటుందంటే జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డేటా వచ్చిందో, ఐడి అనే డేటా వచ్చిందో అది చూస్తుంది, తీసుకొని ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ పార్టీ సిస్టమ్, ఈ థర్డ్ పార్టీ సిస్టమ్ ఉంది కదా, ఈ థర్డ్ పార్టీ సిస్టంలో ఆ డేటాకి సంబంధించినటువంటి ఆ ల్యాప్టాప్ని ఫెచ్ చేసి, ల్యాప్టాప్ అంటే ఒక డేటా అనుకోండి, దాన్ని ఫెచ్ చేసి ఆ డేటాని ఏం చేస్తుందంటే డైరెక్ట్ రిసీవర్కి, టార్గెట్ సిస్టమ్ అంటారు, రిసీవర్ లేకపోతే టార్గెట్ సిస్టమ్ అంటారు. టార్గెట్ సిస్టమ్కి అయితే పంపించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ రిక్వెస్ట్ రిప్లై మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మనకి ఏదైతే వచ్చేటటువంటి డేటా ఉందో, బ్లాక్ వాడదాం, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఐడి, ఈ ఐడి ఏదైతే ఉందో లేకపోతే ఇక్కడ నుంచి వచ్చే రిక్వెస్ట్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఇగ్నోర్ చేసేసి
ఇక్కడ మనకి థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రొడక్ట్ అంటున్నాం. ఇక్కడ ల్యాప్టాప్ అన్నది అంటే ఏంటంటే ల్యాప్టాప్ అంటే డేటా. ఈ డేటా అన్నది ఏం చేస్తుందంటే రిసీవర్ సైడ్ లేకపోతే టార్గెట్ సైడ్ అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ కన్క్లూజన్ ఏంటి అంటే రిక్వెస్ట్ రిప్లై అన్నది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఈ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఆర్ఆర్ అన్నది ఏం చేస్తుందంటే ఈ ప్యాలెట్ ఆప్షన్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది డేటా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సిస్టమ్ అంటే మీకు అర్థమైంది కదా, థర్డ్ పార్టీ ఏదో ఒక సిస్టమ్. నేనైతే థర్డ్ పార్టీ అని రాస్తున్నా. ఈ థర్డ్ పార్టీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని ఇది ఏం చేస్తుందంటే థర్డ్ పార్టీ సిస్టమ్ వీ కెన్ యూజ్ రిక్వెస్ట్ రిప్లై. ఓకే, ఇది యాక్చువల్గా ఏం జరుగుతుందంటే థర్డ్ పార్టీ సిస్టంలో ఉన్నటువంటి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం రిక్వెస్ట్ రిప్లై అన్నది యూజ్ చేస్తాం. ఇది రిసీవర్ సైడ్ డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. దీని పక్కన ఇంకేదైనా ప్యాలెట్ ఆప్షన్స్ ఉంటే మనం రిక్వైర్మెంట్ బట్టి వాడతాం. రిక్వెస్ట్ రిప్లై ఏం చేస్తుంది అన్న దాని గురించి నేర్చుకోండి ఇప్పుడు ప్రజెంట్. ఈ విధంగా మనకి రిక్వెస్ట్ రిప్లై అయితే యూజ్ అవుతుంది. ఓకేనా, రిక్వెస్ట్ రిప్లై ఈ విధంగా యూజ్ అవుతుంది. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. ఇది మీకు ముందు నుంచి ఈ 15-16 నిమిషాలు థియరీ చూడండి. ఇప్పుడు మనం ఇది మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది చూసాం కదా. ఇప్పుడైతే మనం ఒక ఎగ్జాంపుల్ అన్నది చూద్దాం. రియల్గా మనం థియరీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, రెండిట్లో మీకు ఏదో ఒకటి అర్థమవుతుంది రిక్వెస్ట్ రిప్లై గురించి. ఇప్పుడైతే రియల్గా ప్రాక్టికల్గా చూద్దాం. మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోయి ఒక ఫ్లోని రెడీ చేసి మీకైతే ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి డేటా అన్నది రిసీవర్ సైడ్కి ఎట్లా పంపిస్తాం ఏంటన్న దాని గురించి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి మొత్తం URLs అన్నవి మీరు కావాలనుకున్నట్లయితే మన వెబ్సైట్కి ఒకసారి విజిట్ అవ్వండి. ఆ వెబ్సైట్ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి. వెబ్సైట్ వచ్చేసేసి ఏమని ఉంటుందంటే SAPCPI ఇంకో ఐ పెట్టండి .blog blog spot.com. ఇది మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు ఒకసారి నేను ఎగ్జాంపుల్కి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఆన్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత. సో ప్రజెంట్ ఈ రిక్వెస్ట్ రిప్లై అన్నది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి మీకు ఎండ్ టు ఎండ్ సినారియో చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ల్యాప్టాప్ స్క్రీన్కి వెళ్దాం. ట్రయల్ అకౌంట్ నాది. సో మీరు కూడా ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఏం రాదు, ముందే చదువుతున్నా, అది విషయం. ఇక మన వెబ్సైట్కి వెళ్దాం. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ ప్యాలెట్ ఆప్షన్ అన్నది యాడ్ చేసి మనం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డేటాని ఎట్లా ఫెచ్ చేస్తాం ఏంటన్న దాని గురించి చూపిస్తాను. సరేనా? సరే, ఇప్పుడైతే ల్యాప్టాప్ స్క్రీన్కి వెళ్ళి కలుద్దాం. చలో, ల్యాప్టాప్లో మనకి SAP ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్ళి అక్కడ చూద్దాం. చలో గైస్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూడవాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తేనే నేనైతే వీడియోస్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. అంటే నాకు కూడా ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, మనల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు, సో వాళ్ళ కోసం మనం డైలీ ఒక వీడియోను పోస్ట్ చేయొచ్చని. యాక్చువల్గా నేను వీడియో చేయకపోవడానికి ఇన్ని రోజులు గ్యాప్ రాస్తుంది. ఎందుకంటే ల్యాప్టాప్కి సంబంధించిన ఛార్జర్ కొంచెం ఇష్యూ వచ్చింది. సో అది తీసుకోవాలి కదా, పర్చేస్ చేసుకోవాలి. నాకు కూడా అమౌంట్ కావాల్సి వస్తాయి, నేను కూడా మనీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. సో దానివల్ల కొంచెం ఆ తర్వాత కొంతమంది ఏంటంటే మైక్ క్వాలిటీ బాగోలేదని అంటున్నారు. మైక్ క్వాలిటీ బాగాలేదంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే మన ఏదైతే ప్రజెంట్ కండిషన్
కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది. సో దానివల్ల ఏంటంటే మనం మైక్ కొత్తది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇంకా క్వాలిటీగా సౌండ్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో నేను దాని గురించి మీకు క్లియర్గా అయితే చెప్తాను, సరేనా? ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ త్రూ మనం ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చేయబోయే ఫ్లో అన్నది ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే సెండర్ నుంచి ఒక ఐడి అన్నది పంపిస్తడం జరుగుతుంది. ఈ సెండర్ రిసీవర్ ఎవరంటే ఇది ఒక మెయిల్ ఐడి పెడుతున్నా. మెయిల్కి మనం సెండ్ చేసినటువంటి డేటా ఐడిని ఫెచ్ చేసి ఇక్కడ మనం థర్డ్ పార్టీ సిస్టమ్, ఓకే, థర్డ్ పార్టీ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ దీని నుంచి దీన్ని కనెక్ట్ అయ్యి ఎక్స్టర్నల్ సోర్స్ ఈ థర్డ్ పార్టీ సిస్టంలో డేటా ఏదైతే ఉందో దాన్ని ఈ రిక్వెస్ట్ రిప్లైని యూజ్ చేసి మనం ఈ ఫెచ్ చేసి డేటాని ఇక్కడికైతే రిసీవర్కి అయితే పంపించడం జరుగుతుంది. ఇంకా ఇది విషయం. ఇంకా మనకి రిక్వెస్ట్ రిప్లై ఇంకొంచెం మీకు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది. అది నేనేంటంటే డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఫ్లో మీకు అర్థమైంది కదా ఏం జరుగుతుందన్నది. ఇప్పుడు మనం చూపిస్తాను, చూడండి. చలో అది ఎట్లా అన్నది ప్రాసెస్ చూద్దాం. హలో అండి, ఇంతవరకు మన థియరీ పార్ట్ అయితే చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసేసి మనం రియల్ టైం ప్రాక్టీస్ లాగా ఒక ఫ్లో అయితే నేను ఆల్రెడీ ట్రై చేసి మొత్తం ఫ్లో అయితే రెడీ చేయడం జరిగింది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎట్లా పనిచేస్తుంది ఏంటన్నది చూడండి. ఆ తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా స్క్రాచ్ నుంచి ఎట్లా డెవలప్ చేయాలన్నది చూపిస్తాను. అప్పుడు ఏంటంటే ఇంకా మీకు ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటన్నది ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు. ఓకే, నౌ వీ విల్ స్టార్ట్ ద స్టెప్స్. ఫస్ట్ HTTP అడాప్టర్ని యూజ్ చేసా మన సెండర్ నుంచి మనం ట్రిగర్ చేసిన డేటా కోసం. ఆ తర్వాత కంటెంట్ మోడిఫైర్ని యూజ్ చేసా, అంటే ఇది డైనమిక్గా దీని లోపల ఇక్కడ చేంజ్ అయ్యి వచ్చిన వాల్యూని నేను ఇక్కడికి ట్రిగర్ చేయడం కోసం. ఓడేటా ఇది ఓపెన్ సోర్స్కి సంబంధించినటువంటిది. సో ఇది వచ్చేసేసి నేను ఓపెన్ సోర్స్కి సంబంధించిన అది ఎట్లా తీసుకోవాలి ఏంటన్న దాని గురించి కూడా చెబుతాను. ఓడేటాని యూజ్ చేశాను. ఓడేటాకి సంబంధించిన ఒక సర్వర్ ఉంటుంది, అది ఓపెన్ సోర్సే మనకి. దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను మీకు నేను. సో అది ఎట్లా తీసుకోవాలన్న దాని గురించి చెబుతాను. అంతకన్నా ముందు ఇది ఓడేటా సర్వీస్ని వాడాను. ఏమనిస్తుందంటే ఇక్కడ నుంచి మనవాడు ఒక ప్రొడక్ట్ ఐడి అన్నది పంపించాడు అనుకోండి, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది ఓడేటా సర్వీస్లో ఫెచ్ చేసి ఆ డేటా అన్నది మనకి అవుట్పుట్గా చూపించాలి. ఇది మనది కన్క్లూజన్ ఈరోజైతే. దీన్ని మనం వాడింది ఏంటంటే ప్యాలెట్ ఆప్షన్స్. ఆల్రెడీ నేను కంటెంట్ మోడిఫైర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో ఉంది, చూడకపోతే మళ్ళీ ఐ కార్డ్స్లో పెడుతున్నా, అది చూడండి. అది చూసిన తర్వాత మాత్రం ఇక్కడికి రండి. నేను చేసేది 1 by 1 వీడియోస్. ఒక ప్యాలెట్ ఆప్షన్కి ఇంకో ప్యాలెట్ ఆప్షన్కి లింక్ ఉంటుందండి. కంప్లీట్గా ఇది పోను చాలా పెద్ద ఫ్లో అవుతుంది. అదేంటంటే మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ లాగా ఉండడం కోసం నేను ఇట్లా చేస్తాను. చాలామంది ఇట్లా చెప్పరు. సో కంటెంట్ మోడిఫైర్ గురించి ఐడియా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడికి రండి మీరు, ఓకేనా? కంటెంట్ మోడిఫైర్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, అది చూసిన తర్వాత ఇక్కడ రండి. ఇక్కడ ఐకార్డ్స్ లా వస్తుంది, అక్కడ నుంచి అయినా సరే చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది రిక్వెస్ట్ రిప్లై అన్నది యూజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి డేటాలో మనం ఐడి అన్నది ఈ ఐడి అన్నది ఇక్కడ సెండ్ చేయగల రిక్వెస్ట్ రిప్లైకి వెళ్ళి రిక్వెస్ట్ రిప్లై నుంచి మనకి ఇంకొక సర్వర్, ఇది ఓడేటా అనే సర్వర్కి కనెక్ట్ అయ్యి ఓడేటా సర్వర్ డేటాబేస్లో ఈ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేసి ఎండ్ పాయింట్ పంపించడమే మన ఈరోజు టార్గెట్. సో ఇంతవరకు ఇది చెప్తాను. యాక్చువల్గా మెయిల్కి కూడా పంపించే విధంగా రాబోయే ఫ్లోస్లో అయితే చూపిస్తాను. లేకపోతే ఈరోజు టైం అయితే ఉంటే మటుకి తక్కువ టైంలో నేను వీడియో రికార్డ్ చేద్దామని చూస్తున్నా, ఎక్కువ లార్జ్ కాకుండా. కాకపోతే ఏంటంటే క్లాస్ డీటెయిల్గా చెప్పేటప్పుడు ఏంటంటే పెద్దదవుతుంది, అది మీ ఇష్టం, చూడాలా లేదన్నది అది మీ ఇష్టం. సో నేనైతే క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చదువుతాను. సో ఇప్పుడు నేను చదువుతున్నది మీకు అర్థమవుతుందా లేదా, క్లారిటీగా ఉందా లేదా అన్నది మీరు కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఆ తర్వాత నేను ఒకసారి మీకు చూపిస్తాను ఓడేటా సర్వీస్ అన్నది ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటనేది రియల్ టైంలో స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తాను చూసారు. అప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుంది అన్నది నేను ఒకసారి పోస్ట్ మ్యాన్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది జస్ట్ మీకు బ్రీఫ్గా ఇది ఎట్లా ఏం చేశాను అన్న దాని గురించి చూపిస్తున్నా. రియల్ టైంలో ఎట్లా కనెక్ట్ చేశాను ఏంటన్నది కాన్ఫిగరేషన్ సహా చూపిస్తాను. జస్ట్ ఇక్కడ నేను పోస్ట్ మ్యాన్కి వెళ్తాను. పోస్ట్ మ్యాన్లో ఇక్కడ 33 అనేది
ట్రిగర్ చేయగానే ఆ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏడు వచ్చింది చూడండి. దీంట్లో ప్రొడక్ట్ ఐడి చూడండి 33 ఉంది. ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. ఇదిగోండి నేను కర్సర్ చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ 33 ఉంది కదా, దీన్ని వచ్చేసేసి 3గా 3 వదిలేండి, మళ్ళీ డౌట్ వస్తుంది మీకు. 55 అని పెట్టినా. ఓకే, ఇప్పుడు ట్రిగర్ చేస్తున్నా మళ్ళీ. సెండ్ చేయగానే ఇక్కడ చేంజ్ అయింది చూడండి డేటా. దానివ్వండి 55 ప్రొడక్ట్ ఐడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి 6, ఆ తర్వాత ఇవి మొత్తం డేటా మొత్తం చూడండి ఒకసారి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నా. ట్రిగర్ చేసినప్పుడల్లా చేంజ్ అవ్వాలి మనకి. ఆ తర్వాత ఇప్పుడు 60 వాడుతున్నా. ఓకే, 60 ట్రిగర్ చేస్తున్నా. ఇక్కడ డేటా చూడండి ఒకసారి చేంజ్ అవుతుందా లేదా అన్నది. ఇదిగోండి ఇక్కడ మొత్తం వాల్యూస్ చేంజ్ అయినాయి చూసారా. ఈ విధంగా మీరు ఎట్లా ఫ్లో డెవలప్ చేయాలి ఏంటన్న దాని గురించి చూద్దాను. ఇది వచ్చేసి ఓడేటా సర్వీస్ ఓపెన్ సోర్స్ డేటా అండి. అదొకసారి మీకు నేను చూపిస్తాను. ఒకసారి నేను 1 by 1 ఫ్లో అన్నది ఎట్లా డిజైన్ చేయాలి ఏంటన్న దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూద్దాను. ఫస్ట్ మనం డైరెక్ట్గా ఫస్ట్ నుంచి ఎట్లా డెవలప్ చేయాలి ఫ్లో అన్నది చూద్దాం ఇప్పుడు. చలో ఇప్పుడైతే ఇంటిగ్రేషన్ సూట్కి వెళ్దాం. ఇది పోస్ట్ మ్యాన్. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన డౌన్లోడ్ లింక్ ఎక్కడ ఉంది ఏంటన్న దాని గురించి డౌట్ ఉంటుంది చాలామందికి. అవన్నీ డౌన్లోడింగ్ సంబంధించిన మొత్తం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా చేసుకోవాలన్న దాని గురించి. చలో చూద్దాం. ఫస్ట్ అది క్లోజ్ మినిమైజ్ చేస్తాను. ఇంకొక విండో తీసుకుంటా ఫస్ట్. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ నేను మీకు ఒక వెబ్సైట్ చూతాను చూడండి. sapcpii.blogspot.com ఇది URL. ఈ URL అన్నది మీరు మన యూట్యూబ్ ఛానల్ అబౌట్కి వెళ్ళినప్పుడైతే అక్కడ నుంచి మీకు వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింకు, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింకు, ఆ తర్వాత ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఉంటుంది. అక్కడ నుంచి అయినా చూడొచ్చు. లేదు అంటే ఇట్లా గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్గా వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇట్లా వస్తుంది మీకు. మీరు ఏదైనా ఫండ్ లాగా డొనేట్ చేయాలనుకున్నట్లయితే దీన్ని QR కోడ్ని స్కాన్ చేసి నాకైతే ఏదైనా అమౌంట్ డొనేట్ చేయాలనుకున్నట్లయితే డొనేట్ చేయొచ్చు. మనం యాక్సెసరీస్ అవి కొనడానికి ఆల్రెడీ ప్రీవియస్ నుంచి నాకు ఒక ప్రాబ్లం చెబుతున్నారు, మైక్ సరిగా లేదని చెప్పి. నేను ఒక మైక్ అయితే తీసుకున్నాను ఇప్పుడు, అందువల్ల కొంచెం లేట్ అయింది వీడియో చేయడం. ఏదైనా అమౌంట్ డొనేట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయండి. ఇక UPI ఐడిని కాపీ చేసి అయినా సరే ఇక్కడ కాపీ అని క్లిక్ చేసి UPI ఐడి ఇది, దీన్ని కాపీ చేసి అయినా సరే పేమెంట్ అనేది చేయొచ్చు. ఇది వద్దు, అది మీ ఇష్టం, డొనేషన్ చేయాలన్నా లేదా అన్న దాని గురించి. ఇక్కడ QR కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్లో పేమెంట్ అయినా సరే సెండ్ చేయొచ్చు, ఏదైనా డొనేషన్ లాగా. ఓకే, ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నా. దీన్ని ఇట్లా క్లోజ్ చేయగానే ఇట్లా వస్తాం. దీంట్లో ఏంటంటే మీకు మొత్తం యూస్ఫుల్ మన SAP CPIకి రిలేటెడ్గా మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. ఇంకా వేరే చెత్త ఉండదు. ఓకేనా, దీని గురించి అంత ముందర కూడా చెప్పాను, మళ్ళీ చదువుతున్నా. ఓకే, మీరు వెళ్ళి వేరు సైట్లో వెళ్ళి వెతుక్కునే పని కూడా ఉండదు, మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి XML శాంపిల్ డేటా, CSV శాంపిల్ డేటా, JSON శాంపిల్ డేటా, ఇక్కడ అసలు JSONకి ఫార్మేట్లో మనకి ఎట్లా ఉంటుంది, CSV ఫార్మేట్లో మనకి డేటా ఎట్లా ఉంటుంది అన్నది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. గ్రూవీ స్క్రిప్ట్లో డేటా అన్నది ఎట్లా ఉంటుంది. ఇది సింపుల్ డేటా. ఓకేనా, ఒక ఐడియా కన్క్లూజన్ రావడానికి దీంట్లో ఏముంది ఏంటన్న దానికి. ఇంకొంచెం మీకు బ్రీఫ్గా కావాలంటే ఇక్కడ కోడ్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇది XML కోడ్ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత CSV కోడ్ ఎట్లా ఉంటుంది, JSON కోడ్ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ గ్రూవీ స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది. సేమ్ ఇవన్నిట్లో ఉన్న డేటా ఒకటే, కాకపోతే ఇది వేరు పద్ధతిలో రాయడం జరిగింది. ఇది గ్రూవీ కోడ్. ఇది దీనికి సంబంధించినటువంటి పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా చూసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. అన్నీ ఒకే చోట చూసుకోవచ్చు, వేరు చోటకి వెళ్ళి వెతుక్కొని కన్ఫ్యూజ్ అయ్యే పని లేకుండా. సో ఇది హోమ్ పేజ్లో వచ్చేసేసి ఇది. ఇక ఇక్కడ నుంచి వచ్చేసేసి BTP కాక్పిట్కి వెళ్ళాలనుకుంటే దీన్ని క్లిక్ చేయగానే వెళ్ళిపోవచ్చు. మీకు CPI ట్రయల్ అకౌంట్ ఉంటుంది చూసారా, దాని దగ్గరికి వెళ్ళడానికి మీకు లింకు సరైనది దొరకట్లేదు అనుకోండి, ఆ టైంలో ఈ వెబ్సైట్కి వచ్చి మీరు డైరెక్ట్గా క్లిక్తో వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత XML to XST కన్వర్ట్ చేయాల్సి వస్తుంది మెసేజ్ మ్యాపింగ్ టైంలో కొన్ని సందర్భాల్లో.
సో, అది నేను రాబోయే క్లాసెస్‌లో చదువుతాను కాబట్టి అందువలన దీని మీద క్లిక్ చేయంగానే XML టు XXT కన్వర్ట్ చేసేటటువంటి వెబ్‌సైట్‌కెళ్ళిపోతారు. నార్త్ విండ్ ఓడేటా ఇప్పుడు నేను ప్రెజెంట్ చేస్తున్నాను చూసారా? ఓడేటాకి సంబంధించినటువంటి ఈ ప్రెజెంట్ అయితే ఈ ఐఫ్లో ఇక్కడ ఉంది చూసారా? ఇప్పుడు మనం డెవలప్ చేసిన ఐఫ్లో నేను డెవలప్ చేసిన ఈ ఐఫ్లో వచ్చేసేసి ఓడేటాకి సంబంధించిందే. సో, ఆ డేటా అన్నది దగ్గరికి వెళ్ళాలంటే దీని మీద క్లిక్ చేయంగాల్నే ఇదిగోండి ఈ విధంగా వస్తారు. ఇక్కడ బ్రౌజ్ ఉంది చూసారా? బ్రౌజ్ ద నార్త్ విండ్ సర్వీసెస్ ఇట్లా ఉంటది ఈ మెటా డేటా. ఈ మెటా డేటాని యూజ్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఫ్లో అన్నది రెడీ చేస్తాం అది. ఇప్పుడు మీకు జస్ట్ ఒక కన్క్లూజన్ రావడం కోసం నేను సింపుల్‌గా చెబుతున్నా ఇది. ఓకే. ఆ తర్వాత కాంటాక్ట్ మీరేదైనా మనతో మెసేజ్ చేయాలన్నా ఏమన్నా ఈమెయిల్ అయినా, వాట్సాప్ ఛానల్‌లో అయినా జాయిన్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా చాట్ చేయాలి, నాతో మెసేజ్ చేయాలంటే చేయొచ్చు. నేను రిప్లై ఇస్తాను. 1, 2 రోజులు లేట్ అయినా సరే, లేకపోతే ఇన్స్టెంట్‌గా చూడడం అయితే మెసేజ్ అయితే రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత ఈమెయిల్ చేయాలంటే ఈమెయిల్ చేయండి దీనికి. ఆ తర్వాత రాబోయే డేస్‌లో నేను ఎవ్రీ వీడియో ఇక్కడ నుంచి ఒక ఆర్డర్ పద్ధతిలో అలైన్మెంట్ సెట్ చేసి ఉంటుంది. సిపిఐ ట్రైనింగ్‌కి సంబంధించిన వీడియో ట్యుటోరియల్స్ ఇవి. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్స్ ఇప్పుడు మనకి పోస్ట్ మ్యాన్ అవసరం కదా! పోస్ట్ మ్యాన్‌కి సంబంధించినటువంటి డౌన్లోడ్ లింక్ ఇది. దీన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్‌టాప్‌లో ఎట్లాగైతే మీరు క్రోమ్ బ్రౌజరు అది ఇన్‌స్టాల్ చేసుకుంటారో అట్లా అయినా ఇన్‌స్టాల్ చేసుకోవడమే ఇంకంతే. దీని గురించి కూడా ఇన్‌స్టాలేషన్ గురించి కూడా మీకు అర్థం కాకపోతే వీడియో చేయమని చెప్పి ఏదైనా కామెంట్ చేయండి. దాని గురించి షేర్ చేస్తాను. ఆ తర్వాత సోప్ యూఐ కూడా వాడతాం. ఇది కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ఇది కూడా వాడతాం. క్లియోపాట్రా అంటారు ఇది. ఇది పీజీపీకి సంబంధించినటువంటి కీస్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది ప్రెజెంట్. ఆ తర్వాత కోడ్స్ ఆల్రెడీ చెప్పాను. రెజ్యూమ్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు. రెజ్యూమ్స్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెషర్‌కి సంబంధించింది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుండి రెజ్యూమ్స్ ఇంకా నేను అప్డేట్ చేయలేదు. సైట్ ఇంకా అప్డేట్ అవుతుంది. నా దగ్గర కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ అప్డేట్ చేసి పెడతాను. మీరు మీ రెజ్యూమ్స్ అన్నవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి చూసారా? రియల్ టైమ్ ఇంటర్వ్యూకి సంబంధించినవి అవి ఇక్కడ నుంచి ఇవి ఇక్కడ మీరైతే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి 2 రెజ్యూమ్ అండ్ క్యూఏలు అవి అయిపోగానే మీకు నేను చెప్తాను. అప్పటి నుంచి అయితే ఇదిగోండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇదేంటంటే ఓన్లీ రెజ్యూమ్స్. ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. మీకైతే నేను అప్డేట్ చేస్తా. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇవి డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. నావిగేషన్ కరెక్ట్ రావట్లే అవి. ఓకే. ఇక ఇంతవరకు అయితే మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడైతే మనకు నార్త్ విండ్ డేటా కావాలి కదా! నార్త్ విండ్ డేటా కావాలంగానే హోమ్ పేజ్కి రండి. నార్త్ విండ్ డేటా ఓ డేటా అని చూసారా? దీన్ని క్లిక్ చేసేయండి. చేయగానే ఇక్కడికి వస్తాం. ఇది మనకి నార్త్ విండ్ డేటా. ఇప్పుడు ఫ్లో రెడీ చేద్దాం. చలో ఐఫ్లో దగ్గరికి స్టార్ట్ చేద్దాం. ఇది వెబ్సైట్ యూఆర్ఎల్ అయితే. చలో అక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే నేను డిజైన్లోకి వెళ్తాను. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐస్ క్లిక్ చేస్తున్నా. మనం చేస్తుంది రిక్వెస్ట్ రిప్లైకి సంబంధించిన ఫ్లో కదా! ఆర్ఆర్ అని పేరైతే పెట్టుకుంటున్నా. నేమ్ ఇక్కడ ఆర్ఆర్. రిక్వెస్ట్ రిప్లైకి నేను జస్ట్ ఆర్ఆర్ అని పెడుతున్నా. మీ ఇష్టం అది. ఆర్ఆర్ అని మళ్ళీ ఎంటర్ చేయడం జరిగింది. ఆ తర్వాత జస్ట్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్టిఫాక్ట్కి వెళ్ళిపోదాం. ఆర్టిఫాక్ట్లో ఇక్కడ యాడ్ ఇంటిగ్రేషన్ ఫ్లో అన్నది క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఆర్ఆర్ పెడుతున్నా. ఆర్ఆర్ ఇక్కడ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ యాడ్ అని క్లిక్ చేసేయండి. సో దీని మీద క్లిక్ చేయండి మళ్ళీ. ఇక ఇంతవరకు చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి. ఇక్కడ నుంచి స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ ఎడిట్ని ఎనబుల్ చేద్దాం. ఇక తర్వాత సెండర్ టు స్టార్ట్కి యూస్ చేసేది వచ్చేసేసి నేను HTTPS వాడుతున్నా.
అడాప్టర్. మీకు అడాప్టర్స్ గురించి నేను ఒక క్లాస్ చూస్తాను కంప్లీట్గా, మీకు ఒక ఐడియా వస్తుంది అది చూస్తే. సో ఇప్పుడైతే హెచ్టిటిపిఎస్ అనేది వాడడం జరిగింది. ఆ తర్వాత కనెక్షన్ చూసుకున్నట్లయితే జనరల్లో ఏముండదు, మీరు ఏదైనా ఏం చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోండి. నేనైతే కనెక్షన్లో ఇక్కడ జస్ట్ ఆర్ఆర్ అని ఇస్తున్నా, అంతకన్నా ఇవ్వట్లా, జస్ట్ అడ్రస్ ఆర్ఆర్ అనే ఇస్తున్నా. ఆ తర్వాత సిఎస్ఆర్ఎఫ్ ఉన్న ప్రొడక్షన్ చూసారా, దీన్ని డిసేబుల్ చేయండి. ఏదైనా ఎర్రర్ ఉంటే అదేంటంటే అక్కడ కట్ చేసేస్తుంది, అందువలన నేనైతే తీసేస్తున్నా. ఆ తర్వాత సేవ్ చేయాలి. నెక్స్ట్. సో ఇక్కడ నేమ్ అయితే అడ్రస్ అన్నది ఇదే మీ యొక్క యూఆర్ఎల్కి యాడ్ అవుతుంది ఎండ్ పాయింట్లో. సో నేను అది ఒకసారి చూపిస్తానులే తర్వాత. ఇప్పుడు అయితే మనకి అడాప్టర్స్ గురించి కాదు కదా కాన్సెప్ట్. సో రిక్వెస్ట్ రిప్లై గురించి, రిక్వెస్ట్ రిప్లై థియరీ పాయింట్ చూసిన తర్వాత మాత్రమే ఇది మీకు అర్థమవుతుందండి. అందుకని మా ఫస్ట్ థియరీ చెప్పాను, అది క్లియర్గా ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత నేను ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్ వాడదాం. రిక్వెస్ట్ రిప్లై కావాలి మనకి ఇప్పుడు. ఓకే, రిక్వెస్ట్ రిప్లై అన్నది యాడ్ చేయడం జరిగింది కదా. ఇక్కడ ఇది మనకి చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ రిప్లై అన్నది ఇంకొక ఆప్షన్ తీసుకుంటా, సెండర్, ఇంకొక రిసీవర్ కూడా తీసుకుంటా. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, క్లియర్గా చూడండి. రిక్వెస్ట్ రిప్లై అన్నది మీకు రిసీవర్తో కనెక్ట్ అవుతుందా సెండర్తో కనెక్ట్ అవుతుందా అని చెప్పి కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఎవడన్నా వేస్తారు బాగా ఎక్స్పర్ట్ అయితే. సో మంచి మీరు ఒక 5 years 10 years పెట్టడం అయితే అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా పడతా ఉంటాయి. బేసిక్ స్టార్టింగ్ వాళ్ళకి కూడా పడతాయి ఇలాంటి క్వశ్చన్స్. ఇదిగోండి, రిసీవర్ నుంచి రిక్వెస్ట్ రిప్లై కనెక్ట్ చేస్తున్నా, అవుతుందా? అవ్వట్లేదు. సరే, ఈ రిసీవర్ నుంచి అవుతుందా అని చెప్పి ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా అవుతుందా? అవ్వదు. అదే మళ్ళీ ఇక్కడ సెండర్ ఉంది, సెండర్ నుంచి రిసీవర్కి కనెక్ట్ చేయడానికి చూస్తున్నా, రిక్వెస్ట్ రిప్లై కనెక్ట్ చేయడానికి చూస్తున్నా, అవుతుందా? అవ్వదు. చూడండి, అవుతుందా? అవ్వట్లేదు. చూడండి. అదే మనకి రిక్వెస్ట్ రిప్లై నుంచి సెండర్ కనెక్ట్ చేయడానికి చూసినా సరే అవ్వదు. గుర్తుపెట్టుకోండి, రిక్వెస్ట్ రిప్లై ఈజ్ కనెక్టెడ్ పాసిబుల్ టు సెండర్ అని అడిగితే నాట్ పాసిబుల్. ఓకేనా? కొంచెం ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ రిప్లై మనకి సెండర్ కనెక్ట్ అవుతుందా అంటే కనెక్ట్ కాదు. ఇలాంటివి మీకు నాకు తెలిసి చాలా వరకు చెప్పకపోవచ్చు. నేను ఏంటంటే క్లియర్గా మీకు అర్థం అవ్వాలని చెప్పి చదువుతున్నా. ఇదిగోండి, సెండర్కి కనెక్ట్ అవుతుందా? అవ్వదు. అదొక ఇంటర్వ్యూ క్వశ్చన్. రిక్వెస్ట్ రిప్లై మీకు రిసీవర్ కనెక్ట్ అవుతుందా? అవుతుంది. చూడండి, ఇక్కడ బ్లూ హైలైట్ అవుతుందా? ఇది కనెక్ట్ అవుతుంది. అదే మీకు రిసీవర్ నుంచి రిక్వెస్ట్ రిప్లై కనెక్ట్ అవుతుందా అంటే అవ్వదు అని చెప్పండి. ఓకేనా? అర్థమైందా? రిక్వెస్ట్ రిప్లై అన్నది మనకి నుంచి సెండర్కి కనెక్ట్ చేయడానికి చూస్తే అవ్వాల, ఓన్లీ రిసీవర్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఓకేనా? రిసీవర్ టు రిక్వెస్ట్ రిప్లై కనెక్ట్ అవుతుందా అంటే అవ్వదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం అడుగుతున్నారో చూడండి, దాన్ని బట్టి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఎట్లా నేను మీకు చూపించానో అది మొత్తం మీరు కావాలంటే ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఓడేటా అన్నది కదా మనం వాడుతుంది ఇప్పుడు. V2 V4కి మధ్య డిఫరెన్స్ ఏంది అని చెప్పి, వాట్ ఈస్ ఓడేటా V4 అండ్ V2కి డిఫరెన్స్ అని అడిగితే V2 వచ్చేసేసి ఏంటి అన్నది మీకు ఇక్కడ సెర్చ్ ఇంజన్లో, మీరు గూగుల్ సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసి V2కి V4కి మధ్య డిఫరెన్స్ ఏందో కింద కామెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ ఓడేటా కాన్సెప్ట్ వస్తుంది చూసారా, అప్పుడు నేను ఇది చెప్తాను. ఓకేనా? ప్రజెంట్ అయితే V2 అన్నది తీసుకుంటున్నా. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పొచ్చు ఓడేటాకి సంబంధించినటువంటి V2కి V4కి డిఫరెన్స్ ఏందన్న. నాకు తెలుసు, కాకపోతే మీకు కూడా సెర్చ్ చేస్తేనే కదా మీకు ఆ ప్యాలెట్, ఆ అడాప్టర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానివల్ల నేనైతే చెప్పట్లేదు. ఓకే, ఇది వేస్ట్, సెండర్ కనెక్ట్ కాదు కాబట్టి తీసేస్తున్నా. ఇది రిసీవరు ఉన్నాయండి. తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళీ మెయిల్కి ఎట్లా ట్రిగర్ చేయాలన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. అట్లా పెట్టేస్తున్నా. ముందు కంటెంట్ మోడిఫైర్ క్లాస్ చూసిన తర్వాత ఇక్కడ రండి, లేకపోతే రావద్దు. ముందే చదువుతున్నా, అర్థం కాదు. సరేనా?
కంటెంట్ మోడిఫైయర్ బాగా తెలుసున్నప్పుడే ఇక్కడికి రండి. ఓకే, ఇక ఇది చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ రిప్లై కనెక్ట్ చేయడం జరిగింది. ఓడేటాకి వచ్చాం. ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేద్దాం. ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. ఈ అడ్రస్ ఎక్కడి నుంచి తేవాలని చెప్పి డౌట్ కదా. జస్ట్ మన సైట్కి వెళ్ళిపోండి. సైట్కి వచ్చేసాం. ఇది మీకోసం చేసిన ఒక సైటే, నేనే డెవలప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నార్త్ విండ్ ఓడేటా అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఈ సైటు మొబైల్లో కరెక్ట్గా రాదు. ఓన్లీ డెస్క్టాప్ మోడ్లో మొబైల్ ఓపెన్ చేయాలి, డెస్క్టాప్ మోడ్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ట్యాబ్ లేకపోతే మీ యొక్క ల్యాప్టాప్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ బ్రౌజ్ ద నార్త్ విండ్ డేటా అన్నది ఇక్కడ నుంచి క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, ప్రొడక్ట్స్. నేనే ప్రొడక్ట్స్, ఇంకా మీరు ఆర్డర్స్ ఏది కావాలంటే అది తీసుకోండి. నేను ప్రొడక్ట్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కంట్రోల్ వి చేయండి దీన్ని. ఇప్పుడు చూసినట్లయితే ఇది ఓడేటా అండి, ఓపెన్ సోర్స్. ఇది జస్ట్ దీన్ని మెటా డేటా అంటాం. బ్యాక్గ్రౌండ్లో డేటా ఇట్లానే ఉంటుంది, మనకైతే మెటా డేటా అంటాం ఇది. ఓకేనా, ఇది మెటా డేటా ఎట్లా ఉందో చూసారు కదా, మెటా డేటా అన్నది. సో ఇది అయితే ఇప్పుడు మనకి ఈ ప్రొడక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మొత్తం XML ఫార్మాట్లో ఉంది. ఓకేనా, ఇది మొత్తం ఏ ఫార్మాట్లో ఉంది, XML ఫార్మాట్లో ఉంది. మనకి ఇదైతే వద్దు, మనం జస్ట్ దీన్ని తీసేస్తున్నా. మీకు చూపించాలని చెప్పి మెటా డేటా ఎట్లా ఉంటుందో నేను జస్ట్ అది టైప్ చేసి చూపించాను. ఇది నార్మల్గా మనకి URL. దీన్ని క్లిక్ చేయండి, Ctrl+Alt+C. దీంట్లో అయితే ఏం చేంజెస్ చేయాల. జస్ట్ మనం ఏం చేసామంటే SAP CPIకి వెళ్ళాం, నార్త్ విండ్ ఓడేటాకి వచ్చాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి దీన్ని క్లిక్ చేసాం. దీన్ని క్లిక్ చేయగానే ఈ URLని చూసారా, దీన్ని అయితే మనం కాపీ చేసుకోవాలి. ఫస్ట్ Ctrl+Alt+C. ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడ అడ్రస్ పార్ట్ ఉంది చూసారా మనకి. సారీ, దీన్ని క్లోజ్ చేసేస్తున్నా, దీన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నా. ఇది కాదు, ఇది ఈ అడ్రస్ పార్ట్ ఉంది చూసారా ఇక్కడ, అది అయితే మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పేస్ట్ చేశాను. జస్ట్ ఇక CSRF ప్రొటెక్టెడ్ అంటే ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ముందు నుంచి వద్దాం. ఇది మన అడ్రస్, ఆ తర్వాత ప్రాక్సీ టైపు, మనం దేనికి కనెక్ట్ అవుతున్నాం. ఇంటర్నెట్ అంటే క్లౌడ్కి సంబంధించింది, ఆన్ ప్రైమస్ అంటే అదొక సపరేట్ సిస్టమ్. మీరు దేనికి కనెక్ట్ అవుతుంటే దాన్ని బట్టి ఓడేటా సర్వీస్ అయితే దాన్ని బట్టి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రాక్సీ టైప్ అన్నది. ఆ తర్వాత ఇక్కడ అథెంటికేషన్ ఉంది చూసారా, మామూలుగా రియల్ టైంలో అయితే క్లయింట్ క్రెడెన్షియల్స్, ఆ తర్వాత క్లయింట్ సర్టిఫికేటు, OAuth క్లయింట్ క్రెడెన్షియల్స్, ఆ తర్వాత OAuth శామ్యుయల్ బేరర్ అని ఉంటుంది. ఇది ఎక్కడ సేవ్ చేయాలి ఏంటనే దాని గురించి డౌట్ ఉంటుంది చాలామందికి, ఇవి ఎట్లా చేయాలని చెప్పి. సో అక్కడ మనం ఈ ఓడేటాకి సంబంధించిన అడాప్టర్ని కనెక్ట్ చేస్తున్నాం అనగానే మీకు ఇది మ్యాప్ మైండ్లోకి రావాలి. ఫస్ట్ మనకి ఏం కావాలి, అడ్రస్ కావాలి. ఆ తర్వాత మనం దేనికి కనెక్ట్ అవుతున్నాం, క్లౌడ్ బేస్డ్ సిస్టమా వాళ్ళది, లేకపోతే ఆన్ ప్రైమస్ సిస్టమా అన్నది దాన్ని బేస్ చేసుకొని దీంట్లో ఏదన్నది చూస్ చేసుకోండి. ఆ తర్వాత అథెంటికేషన్లో వాళ్ళు మనకి ఏ అథెంటికేషన్ ఇస్తున్నారు ఏంటన్న దాన్ని చూసుకోండి. క్లయింట్ సర్టిఫికేటా, OAuth, లేకపోతే ప్రజెంట్ అయితే ఇది నాన్ అంటే ఏంటంటే ఇది మనకి ఓపెన్ సోర్స్, దీనికి ఎటువంటి అథెంటికేషన్ లేదు కాబట్టి ఇది ఓపెన్ సోర్స్, ఎటువంటి అథెంటికేషన్ లేదు కాబట్టి నేనైతే నాన్ అని పెడుతున్నా. ఓకేనా, ఈ క్లయింట్ సర్టిఫికేట్, OAuth, శామ్యుయల్ బేరర్ ఇవన్నీ ఎక్కడి నుంచి సెట్ చేస్తా అన్న దాని గురించి చూపిస్తాను ఇప్పుడు. ఇది ప్రొటెక్షన్కి సంబంధించినది. ఓకేనా, ఇవి రెండు ఎనబుల్లోనే ఉంటాయి. ఇప్పుడు అది చూద్దాం ఏమంటున్నారు. ఇక్కడ అథెంటికేషన్కి సంబంధించినవి ఎట్లా సెట్ చేస్తాం ఏంటన్న దాని గురించి. మానిటర్కి రండి, ఇంటిగ్రేషన్స్ అండ్ APIస్కి రండి. ఓకే, ఇది అన్సేవ్లో ఉందంట, ఒకసారి సేవ్ చేస్తా. ఒక్కసారి దీన్ని డూప్లికేట్ తీసుకుందాం, ఆగండి. జస్ట్ ఇక్కడ ఈ విధంగా డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మానిటర్కి వెళ్దాం. మానిటర్కి ఇంటిగ్రేషన్స్ అండ్ APIస్కి రండి.
అథెంటికేషన్ సెట్టింగ్ ఎట్లా అన్న దాని గురించి చూపిస్తున్నా ఇప్పుడు నేను మీకు. ఓకేనా? సెక్యూరిటీ మెటీరియల్, మేనేజ్ సెక్యూరిటీ అని చూసారా, ఇక్కడ నుంచి క్రియేట్ చేయాల్సి ఉంటుంది మీరు. OAuth 2 క్లయింట్ క్రెడెన్షియల్ ఉందా, యూజర్ క్రెడెన్షియల్స్. ఓకేనా? ఇక్కడ శామ్యుల్ బేరర్ క్రెడెన్షియల్స్, ఆ తర్వాత OAuth అథెంటికేషన్ కోడ్. ఇక్కడ మీరు వాళ్ళు ఏ సెక్యూరిటీ వాడుతున్నారన్నది చెబుతారు. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి యూజర్ క్రెడెన్షియల్స్ అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలన్నది చూడండి. ఏమేమి తీసుకోవాలి, ఇది ఏంటంటే అలియాజ్ నేము. ఈ నేమ్ని అక్కడ ఇదిగోండి, ఇది కాదు కదా ఫ్లో, ఇదే కదా ఫ్లో. ఓకే, ఈ ఫ్లోలో ఇక్కడ మనకి ఇది అడాప్టర్ క్లిక్ చేశాను. ఎడిట్ మోడ్కి ఎనేబుల్ చేయాలి. ఫస్ట్ డూప్లికేట్ చేశాను అందువలన. ఓకే, ఇక్కడ నాన్లో ఉంది, అదే మనకి ఇక్కడ క్లయింట్ సర్టిఫికేట్ అనుకోండి. ఇక్కడ ఈ ప్రైవేట్ కీకి సంబంధించినటువంటి అలియాస్ నేమ్ ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ ఏది, ఒక్క నిమిషం డూప్లికేట్ అని చేడుతున్నా. ఇదిగోండి, ఇక్కడ మనకి ఏదైతే నేమ్ ఇస్తామో అదే నేమ్ వచ్చేసేసి ఇక్కడ మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ కీ అలియాస్, ఈ అలియాస్ నేమ్ అన్నది ఇక్కడ నేమ్ అని ఏదైతే ఇస్తున్నామో ఆ నేమ్ సెక్యూరిటీలో ఏదైతే మెటీరియల్లో ఏదైతే నేమ్ ఇస్తున్నామో అది ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ మీరు కీకి సంబంధించిన ఏదైనా రాసుకోవాలంటే రాసుకోండి. మామూలుగా డిస్క్రిప్షన్ అంటే తెలుసు కదా, ఓ ప్రాజెక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ చాలా ఉంటుంది. అట్లా ఏదైనా రాసుకోవాలంటే మనం నార్మల్గా. ఆ తర్వాత యూజర్ క్రెడెన్షియల్ టైప్ ఓపెన్ కనెక్టర్స్ ఆ సోర్స్ వాళ్ళే ఇస్తారు మొత్తం, మీరు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. ఆ తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ రెండు ఉన్నాయి చూసారా, ఇవి రెండు మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడ డిప్లాయ్ అని కొట్టేసి ఇక్కడ అలియాస్ నేమ్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ మీరు చూస్ చేసే సర్టిఫికేట్ని బట్టి. ఆ తర్వాత అదే మీరు OAuth 2 క్లయింట్ క్రెడెన్షియల్స్ అనేది క్లిక్ చేశారనుకోండి, దానికి సంబంధించిన అలియాస్ నేమ్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్రెడెన్షియల్ నేమ్ అన్నది ఎంటర్ చేయాలంటే దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ ఈ విధంగా చేసుకుంటాం మనం సెక్యూరిటీ రియల్ టైంలో. ఓకేనా? సేమ్ రియల్ టైం అని నేను చెబుతుంది, ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం. కాకపోతే అవి మన దగ్గర ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లా, కాకపోతే రియల్ టైంలో యూజ్ చేస్తారు. సో ఆ తర్వాత OAuth అథరైజేషన్ కోడ్ అని చూసారా, ఇప్పుడు ఏం యూజ్ చేసాం ఇక్కడ మనం OAuth క్లయింట్ క్రెడెన్షియల్ అన్నది చూస్ చేసాం. OAuth క్లయింట్ క్రెడెన్షియల్ అన్నది ఇక్కడ నుంచి చూడండి, OAuth 2 క్లయింట్ క్రెడెన్షియల్స్, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఏం అడుగుతుంది, నేమ్, ఆ తర్వాత టోకెన్ URL మొత్తం వాళ్ళే ఇస్తారు. క్లయింట్ ID, క్లయింట్ సీక్రెట్, ఆ తర్వాత క్లయింట్ అథెంటికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ రెండిట్లో బాడీ పారామీటరా లేకపోతే రిక్వెస్ట్ హెడరా, దాన్ని బట్టి ఇక్కడ నుంచి క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత సోర్సు, ఆ తర్వాత ఇవి మొత్తం వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి ఇక్కడ నుంచి పెట్టేసి మొత్తం ఈ స్టార్ ఉన్నవి మ్యాండేటరీ, అవి ఫిల్ చేసి డిప్లై కొడితే ఇక్కడ నేమ్ అలియాస్ నేమ్ అనేది ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో అదే నేమ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇదే పద్ధతిలో మనకి ఇక్కడ ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏముంది, శామ్యుల్ బేరర్, అది కూడా చూపిస్తాను. మళ్ళీ ఎందుకు టెన్షన్ పడతారు మళ్ళీ తర్వాత తెలియకపోతే. ఆ తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే శామ్యుల్ బేరర్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఇది కూడా అంతే, ఇట్లా ఇవ్వడం, ఆ తర్వాత ఫిల్ చేయడం, ఆ తర్వాత డిప్లై చేయడం. ఓకేనా? నేము, డిస్క్రిప్షను, ఆ తర్వాత ఆడియన్స్, ఆ తర్వాత క్లయింట్కి టోకెన్ URL, టార్గెట్ సిస్టమ్ టైపు, టార్గెట్ సిస్టమ్ టైప్, ఇవన్నీ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు మొత్తం ఇన్ఫర్మేషన్. ఎవరైతే మనకి సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారో బేసిస్ టీమ్ అంటారు వాళ్ళని, వాళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. లేకపోతే OAuth డేటా సర్వీస్ ఎవరైతే మన క్లయింట్ ఇస్తాడో ఆ క్లయింటే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఎక్కడ నుంచి ఎట్లా ఏం చేస్తా ఉన్నది. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఆన్లో పెట్టేస్తున్నా, మనం ఏం వాడట్లేదు కాబట్టి. లేదు మీరు బేసిక్ అథెంటికేషన్ వాడారనుకోండి, క్లయింట్ ID, క్లయింట్ సీక్రెట్ అన్నది మనకు నార్మల్గా ఉంటుంది చూసారా, పోస్ట్ మ్యాన్లో యూస్ చేస్తాం. అదే మనకి ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవాలి అది. ఓకేనా? యూజర్ క్రెడెన్షియల్స్ అని చూసారా, దీన్ని జస్ట్ క్లిక్ చేసేసి
దాని నేము, ఆ తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఇచ్చి డిప్లై చేసి ఇదే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన దగ్గర అవేం వాడట్లేదు, జస్ట్ నానే. ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్కి సంబంధించింది. డైరెక్ట్ నెట్లో కొట్టంగానే ఓపెన్ అయిపోతుంది కదా ఈ డేటా. కొన్నిటికి ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే డేటాకి ఆ లాక్ అన్నది, ఆ పాస్వర్డ్, ఆ యూజర్ నేమ్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఎట్లా అన్నది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ సెక్యూరిటీ మెటీరియల్లో మానిటరు, ఆ తర్వాత సెక్యూరిటీ మెటీరియల్లో ఇవైతే మనం స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్లోలోకి వెళ్ళిపోదాం. ఓ డేటా ఇక్కడ నుంచి ఓకే, ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇచ్చిన యూఆర్ఎల్ కరెక్టా కాదా, ఇది పనిచేస్తుందా లేదా, ఎట్లా చెక్ చేయాలన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడు జస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళండి. ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత దీంట్లో అన్నీ అయిపోయినాయి కదా. ఇదిగోండి జనరల్, మీ నేమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఆ తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ వచ్చేసి మనకి ఓడేటా ఏ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ మీద నడుస్తుందంటే హెచ్టిటిపి అని చెప్పండి. హెచ్టిటిపికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ మీద నడుస్తుంది. అదే మనకి హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్కి తేడా ఏంటంటే, హెచ్టిటిపిఎస్లో లాస్ట్లో ఎస్ ఉంది చూసారా, ఎస్ అనేది ఏంటంటే సెక్యూరిటీకి సంబంధించింది. ఎందుకంటే ఇన్పుట్ డేటా వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఎటువంటి వైరస్ లాంటి ఫైల్స్ రాకుండా ఉండడం కోసం సెక్యూరిటీ లేయర్ యాడ్ అయి ఉంటుంది. ఆల్రెడీ ఓ డేటా అన్న దాంట్లో మనకి సంబంధించిన సిస్టమే కదా, దాంట్లో నుంచి డేటాని పిక్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మన డేటా మనం తీసుకోవడానికి సెక్యూరిటీ చెక్ అవసరం లేదు కదా. సో ఓ డేటా వచ్చేసేసి మనకి హెచ్టిటిపి ప్రోటోకాల్ మీద వర్క్ అవుతుంది. ఓ డేటాలో వర్షన్ వచ్చేసి V2 వర్షన్ 2. ఓకేనా, V2 అనేది మనం వాడుతున్నాం. V2కి V4కి డిఫరెన్స్ ఏందన్నా మీరు చదివి గూగుల్లో కింద కామెంట్స్లో చెప్పండి. తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అది కరెక్టా కాదా అన్నది చూసి నేను చదువుతాను. నేను నెక్స్ట్ ఓడేటా సర్వీస్కి కాల్ చేసి యూజ్ చేసేటప్పుడు ఏంటంటే నేను మీకు ఇంకా క్లియర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఓడేటా 2కి V2కి V4కి డిఫరెన్స్ ఏందన్నది. ఓకేనా, అది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, అందువల్లనే మిమ్మల్ని చెక్ చేయమంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ అనేది ఉంది చూసారా, ఇది కాన్ఫిగరేషన్ అయిపోయింది. జనరల్ ఏం లేదు, ఇది ఓడేటా నేమ్ అని ఉంది. ఇక్కడ మీరు ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏముంది, ఇంకా మొత్తం ఇది అయిపోయింది. ఇక ప్రాసెసింగ్లోకి వెళ్దాం. మొత్తం 1కి 2 సార్లు వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళి మొత్తం అయితే చదువుతున్నా, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. 1కి 2 సార్లు చూడండి, ఆ తర్వాత ప్రాక్టీస్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఆపరేషన్ డీటెయిల్స్, మీరు ఏం చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారా, న్యూగా మెడ్ చేస్తున్నారా, అప్డేట్ చేస్తున్నారా, రిక్వైర్మెంట్ని బట్టి వీటిని సెలెక్ట్ చేస్తాం. మనం ఏంటంటే ప్రజెంట్ గెట్ చేస్తున్నాం, లేకపోతే డిలీట్ చేస్తున్నారా, రీడ్ చేస్తున్నారా, ప్యాచ్ చేస్తున్నారా, ఆల్రెడీ ఉన్న దాని మీద ఇంకేదైనా యాడ్ ఆన్ లాగ్ చేస్తున్నారా, ఫంక్షన్ ఇంపోర్ట్, ఇలాంటివి అన్నీ మీరు ఏం చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఇక్కడ నుంచి మీరు ఆపరేషన్ టైప్ అనేది సెట్ చేసుకోండి. నేనైతే గెట్ చేస్తున్న డేటా, సో దానివల్ల గెట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రిసోర్స్ పాత్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఇదిగోండి రిమోటు, ఆ తర్వాత అడ్రస్, మనం ఇచ్చిన అడ్రస్ ఇది, ఆ తర్వాత ఇంటర్నెట్, ప్రాక్సీ టైప్ ఇంటర్నెటే కదా, ఎందుకంటే క్లౌడ్ బేస్డ్ కాబట్టి. అథెంటికేషన్ ఏం లేదు, దీనికి ఏం అథెంటికేషన్ ఉంది, ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి. రియల్ టైంలో అయితే ఇక్కడ అథెంటికేషన్ ఏదో ఒకటి సెట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 క్లిక్ చేయగానే వచ్చింది అంటే ఈ యూఆర్ఎల్ మనకి పనిచేస్తుందని అర్థం, పనిచేస్తుందా లేదని చెక్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఓకేనా, ఇది క్లిక్ చేసాం కదా. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసాను చూసారా. స్టెప్ 1 ఏముంది ఇక్కడ, ఇది మొత్తం ఇంటర్ఫేస్ వచ్చేసేసి ఒకసారి మీకు క్లోజ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ సెలెక్ట్ అని క్లిక్ చేయగానే రిసోర్స్ పాత్ అన్నది ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్, దీన్ని క్లిక్ చేయగానే ఈ విండోకి వస్తాం. ఈ విండోకి సంబంధించిన నేమ్ చూసుకున్నట్లు ఇక్కడ చూడండి, మోడల్ ఆపరేషన్స్ అని, ఇది మనకి విండో అన్నది. ఆ తర్వాత స్టెప్ 2 అన్న క్లిక్ చేస్తున్నాం. స్టెప్ 2 అన్న క్లిక్ చేయగానే ఆపరేషన్ వచ్చేసేసి క్వారీ గెట్, మనమైతే ప్రజెంట్ ఏం చేస్తాం, గెట్టింగ్ చేస్తుంది డేటా అన్నది. సో అదే పెడుతున్నా. ఇక్కడ మీరు డిఫరెంట్గా ఏదైనా చేస్తుంటే దాన్ని బట్టి ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, సబ్ లెవెల్ అంటే ఏంటి అన్న దాని గురించి మీకు ఒకసారి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, డ్రా చేసి. ఇప్పుడు నేను మీకు సబ్ లెవెల్ అంటే ఏంటన్నది ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, చూడండి. సబ్ లెవెల్ అంటే ఏంటంటే టోటల్గా మనకి దీంట్లో చూసుకున్నట్లయితే 5 లెవెల్స్ ఉంటాయి. ఓకేనా,
సబ్ లెవెల్ అంటే ఏంటంటే ఇది ఒక ఫోల్డర్ అనుకోండి, ఇది ఒక ఫోల్డరు, ఇది ఒక లెవెల్, దీని లోపల ఇంకొక ఫోల్డర్. ఓకేనా? దీని లోపల ఇంకొక ఫోల్డర్, దీని లోపల ఇంకొక ఫోల్డర్. 1 2 3 4 అయిపోయినాయి. దీని లోపల ఇంకొక ఫోల్డర్. అర్థమైంది కదా? 1 2 3 4 5 ఇట్లా మనం 5 లెవెల్స్ వరకు చూడవచ్చు. ఈ సబ్ లెవెల్స్ని చూస్ చేసుకొని ఇంటర్నల్గా డేటా 5 లెవెల్స్ వరకు చూడడం అయితే జరుగుతుంది. ఇది సబ్ లెవెల్ అంటే. ఓకేనా? ఇట్లా 4 అన్నమాట. ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్, దాంట్లో ఒక డేటా, ఆ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్, దాంట్లో డేటా, ఆ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్, దాంట్లో డేటా, ఆ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్, దాంట్లో డేటా. ఓకేనా? ఈ విధంగా ఒక ఫోల్డర్ లోపల, ఈ ఫోల్డర్ అనుకోండి, ఈ ఫోల్డర్ లోపల ఈ ఫోల్డర్ డేటా ఉంది, ఈ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ ఉంది, దాంట్లో ఉన్న డేటా, ఈ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ ఉంది, దాంట్లో డేటా, ఈ ఫోల్డర్ లోపల ఇంకో డేటా. ఈ విధంగా సబ్ లెవెల్ అంటే అది. ఓకే? సబ్ లెవెల్ అంటే అది. అర్థమైంది కదా మీకు? అర్థం అవ్వాలని చెప్పి నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చదువుతున్నాను నేను. ఓకేనా? స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా మనకి సబ్ లెవెల్స్ అంటే ఇది. ఓకేనా? ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఇంకా నెక్స్ట్ సెక్షన్ అన్నది. ఓకేనా? ఇప్పుడు సబ్ లెవెల్స్ అంటే ఏందని అర్థమైంది కదా? ఇక్కడ నుంచి చూసుకున్నట్టు 5 లెవెల్స్ ఉంటాయి మనకి. ఒక ఫోల్డర్ లోపల ఫోల్డర్, ఫోల్డర్ లోపల ఫోల్డర్, అట్లా. అది కూడా చూపిస్తాను ఒకసారి మీకు నేను. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు గెట్ చేస్తున్నాం కదా డేటా. సో ఇప్పుడు మనకి ఇది 0నే పెడుతున్నా. ఇప్పుడైతే మనకు అది అవసరం లేదు. జస్ట్ ఇది మనకి తర్వాత రియల్ టైంలో యూజ్ అవుతుంది. సబ్ లెవెల్ అంటే ఏంటని చెప్పి అర్థం అవడం కోసం నేను క్లియర్గా చూపించాను ఇప్పుడు మీకు నేను డయాగ్రామ్తో సహా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి సెర్చ్ అని క్లిక్ చేసి ప్రొడక్ట్స్ అని ఉంది, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే ఇట్లా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సబ్ లెవెల్స్ ఇంకా కావాలనుకోండి, ఇక్కడ 5 లెవెల్స్ కావాలంటే ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేశాను. ఓకే? ఇక్కడ నుంచి ఈ ప్రోడక్ట్ అన్నది తీసేస్తున్నా. ఇదిగోండి, ఒక్క నిమిషం, ఇది కొంచెం సర్వర్ స్లోగా ఉంది. కారిగెట్ ఇది ప్రోడక్ట్స్, దీన్ని క్లిక్ చేశాను. ఓకే? ఆ తర్వాత ఇక్కడ నుంచి సెలెక్ట్ అవ్వాలని క్లిక్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే దీంట్లో సబ్ లెవెల్స్ ఏం ప్రొడక్ట్ ఏరియాలో ఏం కనబడట్లేదు. నార్మల్గా అయితే ఇంకా ఫోల్డర్స్ ఉంటే ఇంకా మీరు ఇక్కడ ప్రొడక్ట్స్ కాకుండా ఇంకేదైనా చూస్ చేసేది ట్రై చేయొచ్చు. నేను చెప్పాను చూసారా, అదే పద్ధతిలో ఉంటుంది. నేను నెక్స్ట్ రాబోయే టైంలో ఇంకొన్ని ఫ్లోస్ అయితే చూపిస్తాను. ఆ టైంలో అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మళ్ళీ ఇది మొత్తం నీకు చెప్పాలంటే ఇంకా ఎక్కువ టైం అవుతుంది సబ్ లెవెల్స్ది. అప్పుడేంటి కన్ఫ్యూజ్ అవుతారు. సో అంత వద్దు. ఫస్ట్ ఏంటంటే ఇది నేర్చుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ అది చూపిస్తాను. సో సబ్ లెవెల్స్ అన్ని మీకు ఎట్లా ఉంటాయి, సబ్ లెవెల్స్ అంటే ఏంటన్నది ఆ ఫోల్డర్స్ అర్థమైనవి చూసారా, దాన్ని అట్లానే ఉంటుంది. ఓకేనా? అదే పద్ధతిలో ట్రీకి బ్రాంచెస్ అనమాట, బ్రాంచెస్ లాగా ఉంటాయి. అట్లా మనం 5 లేయర్స్ వరకు అయితే చూడొచ్చు. ఇక ప్రొడక్ట్స్ అన్నది సెలెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, కాకపోతే దీంట్లో ఇది ఒక్కటి మాత్రం స్పెసిఫిక్గా ఉంది. ఇది కీ ఫీల్డ్ అంటారు దీన్ని. ఓకేనా? ఇక్కడ కీ కూడా ఉంది చూడండి. సో వీటన్నిటిని ఒక్కోటి సెలెక్ట్ చేయాలంటే జస్ట్ 1 1 1 ఇట్లా సెలెక్ట్ చేయాలి. ఇదంతా ఎందుకంటే మొత్తం సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు క్వారీ రెడీ అయింది చూడండి. క్వారీ ఇక్కడ నుంచి ఈ క్వైరీ ఉంది చూసారా, ఈ క్వైరీ అన్నది ఇక్కడ నుంచి మనకి రెడీ అయింది. ఈ క్వెరీలో ఏముంది చూడండి, ఈ ప్రొడక్ట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేము, ఇది కూడా 1 by 1, ప్రోడక్ట్ సప్లయర్ ఐడి, కేటగిరీ ఐడి. ఓకేనా? ఈ విధంగా ఉంటాయి, మొత్తం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది అయిపోయింది కదా. ఇందులో మనకి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మొత్తం అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడ ఇదొకటి స్కిప్ అయింది, ఇది ఒకటి చదువుతాను. ఇది ఏంటంటే XML స్కీమా, మ్యాపింగ్కి సంబంధించినటువంటి XSD ఫైల్ ఉంటుంది చూసారా, ఆ టైంలో మ్యాపింగ్ టైంలో ఏదైనా కాన్ఫిగ్ చేయాలన్నప్పుడు యూజ్ అవుతుంది.
సో ఈ స్కీమాకి సంబంధించినటువంటి ఇదిగోండి ఎక్స్ఎస్టీ ఫైల్కి సంబంధించిన నేమ్ ఈ డాట్ ఎక్స్ఎస్టీ ఉంది చూసారా, దీని ముందు మీరు ఇవ్వండి ఏది కావాలంటే అది. నేనైతే నార్మల్గా డిఫాల్ట్ ఉన్న పేరు ఇస్తున్నా. ఇక్కడ నుంచి చేంజ్ అవుతుందా లేదా అని చెప్పి డౌట్ ఉంటుంది ఒక్కోళ్ళకి. ఇదిగోండి ఈ విధంగా మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఓకేనా. స్కీమా నేమ్ అని ఉంది చూడండి ఇక్కడ, అది. ఇంకా మొత్తం అయితే కవర్ అయిపోయినాయి కదా ఈ ఫీల్డ్లో, మొత్తం అయితే చెప్పేశాను. ఇంకేమైనా స్కిప్ చేస్తే మీరు ఏమైనా చూస్తే చెప్పండి, నేను ఫ్యూచర్లో ఈ ఓడేటా మీద ఏదైనా వీడియో చేస్తే క్లియర్గా చూపిస్తాను, చెప్తాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టాపు స్కిప్ అని ఉంది. టాప్ అంటే ఏంటి, టాప్ మనకి ఒక 1000 మంది ఉన్నారనుకోండి, అందులో టాప్ 10ని చూస్ చేయండి. అంటే ముందు వచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ టాప్ 10ని అంటే ఇక్కడ 10 అని పెట్టాను అనుకోండి, టాప్ 10 మాత్రమే చూపిస్తారు. స్కిప్ అంటే ముందు ఒక 1000 మంది ఉన్నారు, కాకపోతే నాకు 900 నుంచి మిగిలిన వాళ్ళు కావాలి అనేది చూసినట్లయితే ఇక్కడ 900 పెట్టామనుకోండి, అక్కడ నుంచి ఇంకెంత ఉంటారు, 1000 మందిలో ఇంకా 100 మంది ఉంటారు. ఆ 100 మందిని ఇక్కడ నుంచి 900 మందిని స్కిప్ చేసి మిగతా 100 మందిని ఇక్కడ నుంచి కాల్ చేసుకోవడానికి ఇది మీకు చూపిస్తాను నేను రియల్గా. సో ఇంతవరకు కంప్లీట్ కదా, జస్ట్ దీన్ని ఫినిష్ చేస్తున్నా. ఇంకా ఉంది, కాకపోతే మీకు అర్థం అవ్వాలని చెప్పి. సో ఇది అయిపోయింది క్వరీ. ఇక్కడ క్వెరీ అన్నది ఇదిగోండి, క్వెరీ ఆపరేషన్. ఓకేనా, క్వెరీ ఆపరేషన్ అన్నది ఇక్కడ నుంచి సెట్ అయిపోయింది చూడండి. ఓకే, ఇంకేం లేదు ఇక్కడ నుంచి కాన్ఫిగ్ చేయాల్సింది. ఇంకా నేను వీటి గురించి ఏంటంటే మళ్ళీ ఓడేటాకు సంబంధించి ఇంకా డీప్గా డెప్త్గా మనం కమ్యూనికేట్ అవుతాం, ఇంకా కొన్ని ఫ్లోస్ చేస్తాం కదా ఫ్యూచర్లో రియల్ టైమ్. ఆ టైంలో ఈ మొత్తం మీకు చెప్తాను. ఏం లేదు, బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఫైల్ లాగా కాకుండా ఒక 10 20 బ్యాచెస్ లాగా, అంటే ఒక 10 లక్షల ఫైల్స్ ఉన్నాయి, వాటిని మీరు ఒక్కొక్కటి చేసుకుంటే ఎంతో టైం పడుతుంది. బ్యాచెస్ చేస్తే తొందర స్పీడ్గా అవుతుంది కదా. ఒక బ్యాచెస్ లాగా మీరు ఎప్పుడైనా డిఫెన్స్కి సంబంధించినటువంటి ఏదన్నా రన్నింగ్కి కానీ, లేకపోతే ఏదన్నా మన గవర్నమెంట్కి సంబంధించి డిఫెన్స్కి సంబంధించిన దేంట్లో పార్టిసిపేట్ చేస్తే అక్కడ మీకు బ్యాచెస్గా ఎవరికి వాళ్ళు సపరేట్ చేసి ఒక్కొక్కళ్ళకి అలాట్ చేస్తారు బ్యాచెస్. అదే విధంగా ఉంటుంది ఇది కూడా. ఓకేనా, అదే ఆ విధంగా ఈ బ్యాచెస్ గురించి నేను మీకు తర్వాత చెబుతాను. సో ఇంకా అంతే, ఇది గురించి మీకు ఇంతవరకు ఓడేటా నుంచి డేటా ఎట్లా ఫెచ్ చేయాలి, రిక్వెస్ట్ రిప్లై ఎట్లా పనిచేస్తుంది దాని గురించి చెబుతాను. ఆ తర్వాత ఓడేటా అడాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే అడాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకేనా, ప్రజెంట్ అయితే ఈ విధంగా ఓడేటా అడాప్టర్ని వాడి మనం రిక్వెస్ట్ రిప్లైని ద్వారా ఫెచ్ చేసి ఎండ్ పాయింట్కి మెసేజ్ ఎట్లా పంపిస్తాం. ఫెచ్ చేసి ఇక్కడ నుంచి ఐడి రిక్వెస్ట్ వస్తుంది, ఐడి బేస్ చేసుకుని ఇక్కడ డేటా ఉంటుంది, ఆ డేటాని ఇక్కడ ఎండ్ పాయింట్ పంపించడం ఈరోజు మన కన్క్లూజన్. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు జస్ట్ దీన్ని సేవ్ అండ్ డిప్లాయ్ కొడదాం. సేవ్ డిప్లాయ్. ఇది డిప్లాయ్ అయిందా లేదా అన్నది ఎట్లా చూస్తామంటే ఇక్కడ నుంచి మానిటర్కి వెళ్ళండి, మానిటర్లో ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఎస్కి రండి. ఇక్కడ ఆల్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఆర్ఆర్ అని చూసారా, ఈ ఆర్ఆర్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇది కంప్లీట్ 2 సెకండ్స్ ముందు ఇదైతే మనకి స్టార్ట్ అయిందని చెప్పి చూపిస్తుంది. సో నేను ఒకసారి ఓవర్వ్యూకి వెళ్తున్నా. మానిటర్ ఇక్కడ నుంచి మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఆర్ఆర్ అన్న స్టార్ట్ అయింది చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూఆర్ఎల్ రాకపోతే టెన్షన్ పడవద్దు. ఫస్ట్ టైము మీరు ఈ ఇలాంటి ఫ్లోస్ చేసేటప్పుడు ఏంటంటే ఈ యూఆర్ఎల్ జనరేట్ అవ్వదు తొందరగా, కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు రాకపోతే ఇక్కడ నుంచి రీఫ్రెష్ చేస్తే చాలు. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత పోస్ట్ మ్యాన్కి వెళ్ళండి. నేను ఆల్రెడీ ఇవన్నీ చేసిన ఐ ఫ్లోస్ అంత ముందల
సో ఇప్పుడు నేను ఫ్రెష్గా చదువుతున్నాను కాబట్టి ఇదిగోండి ఎట్లా అన్నది స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా చూడండి. పోస్ట్ మ్యాన్కి రావగానే మీ యొక్క జీమెయిల్ని యూస్ చేసి సైనింగ్ అవ్వండి కావాలంటే, లేకపోతే నార్మల్గానే యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి నేను కాపీ చేసిన URLని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ ఆర్ఆర్ అని వచ్చింది చూడండి ఎండ్ పాయింట్. ఇదే ఆర్ఆర్ అన్నది మనం HTTP కాన్ఫిగ్ చేసేటప్పుడు పెట్టాను చూసారా, అదే వచ్చింది. ఓకేనా, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అథెంటికేషన్కి రండి. అథెంటికేషన్లో నాన్ ఆత్ అని ఉంది. సో అది కాదు, మనం బేసిక్ అథెంటికేషన్ అనగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అని చెప్పి డౌట్ ఉంటుంది, వాళ్ళ కోసం చూపిస్తున్నా. ఇప్పుడు జస్ట్ దీన్ని మినిమైజ్ చేయండి. ఆ తర్వాత మానిటర్కి రండి, BTP కాక్పిట్కి రండి. BTP కాక్పిట్, ఓకే, BTP కాక్పిట్కి వచ్చాం. ఆ తర్వాత BTP కాక్పిట్ మీకు ఒకవేళ అకౌంట్ ట్రైల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, యూజర్ కీ ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, దాంట్లో అది చూడండి. ఆ తర్వాత ఇక్కడ BTP కాక్పిట్లో ఇక్కడ క్రెడెన్షియల్ కీ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి ఇదేంటి JSONకి సంబంధించిన ఫార్మేట్, ఇక్కడ నుంచి ఈ కాలన్ నుంచి ఈ కాలన్ వరకు ఈ 5 ఉంది చూసారా, ఇక్కడ వరకు మీరు కాపీ చేయాలి. ఇది వచ్చేసేసి క్లయింట్ ID, క్లయింట్ సీక్రెట్, ఇదే యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకేనా, ఇది తీసుకొచ్చేసేసి మళ్ళీ పోస్ట్ మ్యాన్లో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇదిగోండి 55655 అని చూస్తున్నాను, ఆల్రెడీ పేస్ట్ చేశాను, అయినా సరే మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నా. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లయింట్ సీక్రెట్ అని చూసారా, ఇదిగోండి ఈ కాలన్ నుంచి ఈ ఈక్వల్ టు దాకా మనమైతే కాపీ చేయాలి. ఓకేనా, అది తీసుకొచ్చి మళ్ళీ క్లయింట్ సీక్రెట్ అంటారు, అది ఇక్కడ ఏముంది పాస్వర్డ్ అని ఉంది. సో పాస్వర్డ్ ప్లేస్లో ప్లేస్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా మీరైతే కాపీ పేస్ట్ చేయండి. లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఫైల్ డౌన్లోడ్ అయింది చూడండి, దీని లోపల కూడా ఉంటుంది అది. ఓకేనా, క్రెడెన్షియల్స్ ఇక్కడికి వచ్చి పద్దాకు తీసుకునే పని లేకుండా ఆ డౌన్లోడ్ ఫైల్లోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయింది చూసారా, ఈ ఫైల్లోకి వెళ్ళి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అట్లా డౌన్లోడ్ చేసిన ఫైల్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ, దాంట్లో ఎట్లా ఉంటుందని చెప్పి ఒక్కొక్క డౌట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం అది కూడా ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉండడం కోసం జస్ట్ డౌన్లోడ్స్కి వెళ్తానా, ఇక్కడ నుంచి ఇది క్లిక్ చేశాను, డబుల్ ట్యాప్, ఒక్క నిమిషం. ఇదిగోండి ఓపెన్ అయింది చూసారా, ఇది నోట్ ప్యాడ్లో ఓపెన్ అవ్వమంటే విజువల్ స్టూడియోలో ఓపెన్ అయింది, కోడ్ కంపైలేషన్కి సంబంధించినట్టు. ఇది ఓపెన్ విత్ క్లిక్ చేయండి, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. నేను నా దాంట్లో కొంచెం కోడింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సో దానివల్ల అట్లా ఓపెన్ అయింది. నార్మల్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకోండి, ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత క్లయింట్ ID అని చూడండి, ఈ కాలన్ నుంచి ఈ కాలన్ వరకు కాపీ చేయండి. క్లయింట్ సీక్రెట్ అని చూడండి, ఈ కాలన్ నుంచి ఈ కాలన్ లోపలికి కర్సర్ చూడండి మీరు 1-2 సార్లు బ్యాక్వర్డ్ చేసుకొని ఇది కాపీ చేయండి. ఓకే, ఆ తర్వాత ఇవి ప్రాపర్గా కాపీ చేయండి అండి. ఇది కరెక్ట్గా లేదనుకోండి మీకు ఒకసారి చూపిస్తాను ఏం ఎర్రర్ వస్తుంది అన్న దాని గురించి. ఎర్రర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి, ఏ ఎర్రర్కి ఏంటి అన్న దాని గురించి కూడా మీరు గూగుల్ సెర్చ్ అయినా చేయండి. మీకు ఏదైనా ఎర్రర్ వస్తుంటే అడగండి, దాని గురించి కూడా చూస్తాను. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే 655 అని చూసారా, నేను దాంట్లో నార్మల్గా ఫస్ట్ రన్ చేసి చూపిస్తాను. కరెక్ట్గా ఇచ్చాను కదా. ఇప్పుడు నేను జస్ట్ దీన్ని అథెంటికేషన్ ఓకే, ఆ తర్వాత హెడర్లో ఏం పెడతలేదు, బాడీలో ఏం పెడతలే, నాన్ అని పెట్టేశాను. జస్ట్ క్లిక్ చేయగానే 200 ఓకే అని రావాలి మనకి. ఇదిగోండి 200 ఓకే వచ్చిందంటే సక్సెస్ అయ్యింది. మొత్తం మనకి ఇవి 77 ఉంటాయండి డేటా. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మనకి 77 ఉంటాయి. ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఎంత, ఇదిగోండి ప్రోడక్ట్ ID 77 వరకు ఉంది. సో ప్రోడక్ట్ ID 77 వరకు ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రోడక్ట్ ID 77 ఉన్నాయి, వీటిలో నాకు స్పెసిఫిక్గా నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే అక్కడ నుంచి డేటా నుంచి ఫెచ్ చేసి మనకైతే ఇక్కడ డేటా అన్నది వచ్చింది. వీటిలో స్పెసిఫిక్గా నేను ఇక్కడ మాన్యువల్గా బాడీలో నాకు 1 అని క్లిక్ చేయగానే ఈ డేటా రావాలి.
5 అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆ డేటా రావాలి. ఆ తర్వాత టాప్ స్కిప్ కూడా చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి 4 అన్నది ఇక్కడ 12 ఉంది. 12 అని క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఎట్లా ట్రిగర్ చేయాలి డైనమిక్గా అన్న దాని గురించి కూడా చూపిస్తాను. అందుకని కంటెంట్ మోడిఫైయర్ నేర్చుకొని రమ్మన్నాను. ఈ క్లాస్కి వచ్చే ముందు కంటెంట్ మోడిఫైయర్ సంబంధించిన వీడియో చూసిన తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. మళ్ళీ కంటెంట్ మోడిఫైయర్ లేకుండా మీరైతే ఏం చేయలేరు. ఇక్కడని కాదు, రియల్ టైంలో కూడా మీరు ఏం చేయలేరు. సరేనా? ఇప్పుడు ఇక్కడికి ఈ డేటా ఉంది చూసారా, ఈ డేటా అన్నది మొత్తం ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని స్పెసిఫిక్గా డైనమిక్గా ఎట్లా కాల్ చేయాలన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి సెండ్ చేయగానే 200 ఓకే వచ్చింది. ఇప్పుడు అథెంటికేషన్ మీరు చాలామందికి అథెంటికేషన్ ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళ కోసం చేస్తున్నా. ఈ 655 అని చూస్తారా, దాంట్లో ఒక 5 తీసేసాను. ఇప్పుడు మనం సేమ్ మన యొక్క సిపిఐకి సంబంధించినటువంటి బీటీపీ కాక్పిట్ ద్వారా ఐఫ్లోని ట్రిగర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఏమొస్తుందో చూడండి, ఎర్రర్. ఇక్కడ 200 ఓకే రాదు, 401 అనాథరైజ్డ్ అని వచ్చింది. అనాథరైజ్డ్ అనే ఎర్రర్ వచ్చింది అంటే మీరు కరెక్ట్గా క్రెడెన్షియల్స్ ఇవ్వలేదని అర్థం. ఎర్రర్ రాసుకోండి ఇది బుక్లో, ఓకేనా? 401 అనాథరైజ్డ్ అంటే మీకు కరెక్ట్గా అథెంటికేషన్ ఇవ్వలేదని అర్థం. ఇదే మనకి ఇది ప్రాపర్గా అథెంటికేషన్ ఇచ్చామనుకోండి, మీరు దీంట్లో అయినా ఇవ్వచ్చు, దీంట్లో అయినా ఇవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కాలనో ఏదో ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్కి వెళ్ళండి. నోట్ ప్యాడ్కి వెళ్ళిన తర్వాత క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అని చూసారా, దీన్ని ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత కంట్రోల్-C చేయండి. కంట్రోల్-C అంటే కాపీ అండి, తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇక్కడ నుంచి కంట్రోల్-V చేయండి. ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్లయింట్ సీక్రెట్ ఉంది చూసారా, దీన్ని కంట్రోల్-C చేయండి. ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళండి. ఈ కాలమ్స్ ఏం రాలా, కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇక్కడ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్, ఓకేనా? ఇవి ఇప్పుడు కాపీ చేసుకెళ్ళి అక్కడ మీరు పోస్ట్ మ్యాన్లో ప్లేస్ చేయండి, ఓకేనా? అప్పుడు ఏంటంటే మీకు కరెక్ట్గా ఉంటుంది, మీకు ఎర్రర్ రావడానికి ఛాన్సే ఉండదు 100% ఇట్లా చేయడం వల్ల, ఓకేనా? ఇదొక టిప్. ఆ తర్వాత టోకెన్ URL అని ఉంటుంది. ఇది టోకెన్ URL. నేను ఫ్యూచర్లో OAuth 2.0కి సంబంధించినటువంటి సెక్యూరిటీని వాడినప్పుడు మనకేంటంటే టోకెన్ URL అవసరం ఉంటుంది. అది ఇక్కడ నుంచి, ఓకేనా? ఇది టోకెన్ URL అంటారు. మీకు ఇంకా క్లియర్గా అక్కడ నుంచే కాపీ చేసుకునే పద్ధతి ఇంకోటి ఉంది, ఆ పద్ధతి కూడా చూపిస్తాను నెక్స్ట్ OAuth సంబంధించినటువంటి సెక్యూరిటీకి చేసేటప్పుడు, ఓకేనా? ఇక్కడ నుంచి మినిమైజ్ చేసేస్తున్నా. ఈ విధంగా పెట్టేసినాం కదా. ఇప్పుడు అనాథరైజ్డ్ వచ్చింది, కరెక్ట్ రావాలి. ఇప్పుడు సెండ్ చేస్తున్నా. ఇదిగోండి 200 ఓకే వస్తే సక్సెస్ అయిందని. ఇప్పుడు మొత్తం మన 77 రికార్డ్స్ ఉన్నాయి. దీంట్లో టాప్ స్కిప్ అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు జస్ట్ మళ్ళీ ఐఫ్లోకి వెళ్తానా. ఐఫ్లో ఎక్కడున్నావు? ఓకే, ఇక్కడికి వచ్చేసాం. ఐఫ్లోకి వచ్చేసాం కదా. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి టాప్ స్కిప్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఓడేటాలో. ఇప్పుడు ఓకే, ఇక్కడ నుంచి ఇది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే టాప్ స్కిప్ గురించి చూద్దాం. టాప్ మొత్తం 77 రికార్డ్స్ ఉన్నాయి. మనకి టాప్ 5 కావాలి. ఇక్కడ జస్ట్ 5 అని క్లిక్ చేయండి. ఇక్కడ క్వారీ రన్ అవుతుంది చూడండి, 5 రికార్డ్స్, ఓకే? ఇక్కడ మన పోస్ట్ మ్యాన్కి వెళ్దాం ఒకసారి. 5th ఏముందో చూద్దాం. ఇది 1. ఇక్కడ ప్రొడక్ట్ నుండి XML మీకు ఐడియా లేదనుకుంటా, ఉందా? నేను నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి XML, JSON, CSV ఈ మూడింటి గురించి చెబుతాను. ఆ తర్వాత ఎండ్లో చూసుకున్న గ్రూవీ స్క్రిప్ట్, అది మనం రియల్ టైంలో యూస్ చేస్తా గ్రూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది కాబట్టి గ్రూవీ అయితే ఎండ్లో చెప్తాను క్లాసెస్ మొత్తం అయిపోయే టైంలో, ఓకేనా? అవి ఏంటంటే గ్రూవీ ఎప్పుడు వాడదామంటే మనకు ఉన్న ప్యాలెట్ ఆప్షన్స్ వాడినా సరే మనకు అవుట్పుట్ రాదు, ఆ టైంలో మనం గ్రూవీకి వెళ్తాం, ఓకేనా? మ్యాక్సిమం ప్యాలెట్ ఆప్షన్స్ యూస్ చేస్తారు చాలామంది. గ్రూవీ మహా అయితే 5 or 10% వాడతారేమో మొత్తం 100%లో, ఓకేనా? అంత కూడా ఉండదు, 5% వాడతారేమో, చాలా తక్కువ.
మనకు ఆ ఆప్షన్ లేదు ప్యాలెట్ ఆప్షన్స్లో, ఇంకా మనం ఈ రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేయడానికి అన్న టైంలో మనం ఏంటంటే గ్రూవీ వాడతాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏంది ID1, ఇది ప్రొడక్ట్ ID1, ఇక్కడ నుంచి చూసుకోండి ఇది 18, ఇది 19, ఇది 10, ఇదేంటి యూనిట్ ప్రైజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేంజ్ అయ్యి ఉంది చూడండి. ఇప్పటికి ఎంత అయినాయి 3 అయిపోయినాయి. ఇది 4, ఇది 5. ఈ 5 వచ్చి మిగతా అన్నీ స్కిప్ చేస్తుంది. ఓకేనా, మిగతా అన్నీ ఇంకా ఇక్కడికి తీసుకొచ్చి ఈ 5 వరకు డేటా రీడ్ చేసి ఆపేస్తుంది. ఇప్పుడు నేను టాప్ 5 అన్నాను చూసారా, ఈ టాప్ 5. ఓకేనా, అది ఎట్లా అన్నది చూపిస్తాను. ఇక్కడికి వచ్చాం కదా, టాప్ 5 అన్న సెట్ చేశాను. ఇక్కడ నుంచి ఫినిష్ చేస్తున్నా, ఇక్కడ నుంచి సేవ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ డిప్లాయ్ చేయాలి. ఓకేనా, డిప్లాయ్ అయిందా? ఓకే, డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రిగర్ చేద్దాం. పోస్ట్ మ్యాన్కి వెళ్ళి డిప్లాయ్ అయిపోయింది కాబట్టి డిప్లాయ్ అయిందా లేదా అని మానిటర్కి వెళ్ళి మళ్ళీ చూసుకోండి. మీరు మానిటర్లో ఎట్లా చూడాలని చూపించాను కదా, ఇక్కడ నుంచి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ నుంచి యూఆర్ జనరేట్ అయిపోయింది, స్టార్టెడ్ అని వచ్చింది కాబట్టి ఇక డిప్లాయ్ అయిపోయింది. ఓవర్వ్యూలోకి వెళ్ళి మానిటర్లోకి వెళ్ళాలి. ఆర్టిఫాక్ట్ రన్నింగ్ ఇప్పుడు మనకి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఏం చేస్తున్నాం, మనం మానిటర్లోకి వచ్చాం, ఓవర్వ్యూ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ అని చూసారు, దీన్ని క్లిక్ చేసాం. ఓవర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ అని చూసారు, దీన్ని క్లిక్ చేసాం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్టెడ్ అని వచ్చింది కాబట్టి ఇప్పుడు రన్ అవుతుందని అర్థం. మళ్ళీ రన్ అయిందో లేదో ఎట్లా చెక్ చేస్తామని చెప్పి ఒక్కొక్క కన్ఫ్యూజన్ ఉంటుంది, వాళ్ళ కోసం వాళ్ళు చూపించా. ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ మనం సెండ్ అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూసినట్లయితే 1, 2, ఇదిగోండి, ఇది ప్రొడక్ట్ ఐడి చూడండి, మీకు అర్థమైపోతుంది. 3, 4, 5. ఇప్పుడు ఏమైనా 5 మాత్రమే చూపించడం జరిగింది. టాప్లో ఉన్నటువంటి 5గురిని చూపించి మిగతా 77 మందిలో 5గురు పోతే ఎంత ఉంటాయి, ఇంకా 72 మంది ఉన్నారు. సో వాళ్ళని స్కిప్ చేసేసి ఈ 5గురిని మాత్రం చూపించడం జరిగింది. ఓకేనా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక, నాకు ఫస్ట్ కాదు, ఫస్ట్ ఉన్న 70 నెంబర్స్ని స్కిప్ చేసేసి నాకు 71 నుంచి 77 వరకు డేటా అన్నది చూపించాలి. సరేనా, సో అది ఎట్లా అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్లోకి వెళ్దాం. ఇక నెక్స్ట్ ఐఫ్లోకి వెళ్దాం. ఆ తర్వాత ఓ డేటా కాన్ఫిగరేషన్ దగ్గరికి వెళ్దాం. మోడల్ ఆపరేషన్కి వచ్చేసాం. ఈ టాప్ తీసేస్తున్నా. ఇక్కడ స్కిప్ వచ్చేసి 70, లాస్ట్ 7 మెంబర్స్ రావాలి. మొత్తం 77 రికార్డ్స్ ఉన్నాయి, మీకు చూపించాను. క్లియర్గా కనబడకపోతే మళ్ళీ బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఫినిష్ కొడుతున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సేవ్ డిప్లాయ్ కొట్టాలి. చేంజెస్ చేసాం కాబట్టి మళ్ళీ ఓకే, ఇప్పుడు డిప్లాయ్ అయిందా? ఓకే, స్టార్టెడ్. ఇంకా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే రీఫ్రెష్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా లేదా అన్నది చూడండి. లేదు, మీకు ఇక్కడ ఇంకా కదా క్లియర్గా కనబడాలంటే ఇక్కడ ఆల్ ఆర్టిఫాక్ట్స్ అని చూడండి. ఇక్కడ నుంచి క్లిక్ చేసినట్లయితే ఎన్ని మిల్లీ సెకండ్స్ ముందు స్టార్ట్ అయిందన్నది ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి రీఫ్రెష్ చేస్తూ ఉండండి. ఈ స్టార్టెడ్ అయింది, కంప్లీటెడ్. ఇది మనకు స్టార్ట్ అయ్యి 701 మిల్లీ సెకండ్స్ అయిందని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్తానో ఇక్కడికి వచ్చాం, ఓడేటా సర్వీస్ని. ఓకే, ఇది మొత్తం అయిపోయింది కదా. జస్ట్ మనం పోస్ట్ మ్యాన్కి వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ట్రిగర్ చేస్తున్నాం. మనకేం రావాలి, ఇక్కడ మనకేం వచ్చింది, ఫస్ట్ 5 రికార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి 70 స్కిప్ చేసి మిగతా 7 చూపించాలి. సెండ్ కొంచెం సర్వర్ స్లో ఉంది, ఇదేందో. ఓకే, 200 ఓకే వచ్చింది కాబట్టి సక్సెస్. ఓకేనా, 200 ఓకే కోడ్ దేనికంటే సక్సెస్ కానీ అర్థం. ఇందాక 401 అంటే అది అన్ఆథరైజ్డ్, ఆ కోడ్స్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే 71, 72 ఇట్లా 77 చూసారా. ముందు ఎటువంటి డేటా రాలా, జస్ట్ ఈ డేటా అంతవరకు వచ్చింది. సో ఇట్లా వద్దు నాకు స్పెసిఫిక్గా ఇక్కడ నేను బాడీలోంచి ఒక
రా ఫైల్ ద్వారా మనం అయితే ట్రిగర్ చేద్దాం. ఓకేనా? జస్ట్ ఏం రాద్దాం, ఇక్కడ కోడ్ రాస్తాను కొంచెం. XML కోడ్ ఇక్కడ నుంచి మనకి ట్రిగర్ చేయాలనుకోండి, ఈ డేటా కావాలని చెప్పి కొంచెం కోడ్ రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం, ఐటమ్ IT. ఓకే, ఇక్కడ నుంచి ఐటమ్ అని కోడ్ రాసుకుంటా, ITAM ఐటమ్. ఓకే, నెక్స్ట్ PID. ఈ డైనమిక్గా కాల్ చేయడం కోసం నేను దీన్ని యూజ్ చేస్తుంది. డైనమిక్గా కాల్ చేయడం ఎట్లా అన్న దాని గురించి స్పెసిఫిక్గా మనకి ఒక్కొక్క ఐడి ఇక్కడ ఇస్తూ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది పైకి. ఇది మొత్తం డేటా వద్దు నాకు, స్పెసిఫిక్గా ఒక ప్రొడక్ట్కి సంబంధించిన ఐడి ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం ఎట్లా అన్న దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఐఫ్లో చూపించాను కదా, ఆ వేలో. నెక్స్ట్ PID, ప్రొడక్ట్ ఐడి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం చేయాలి, ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. 1 అది ఎంటర్ చేసినాం అనుకో, ఇక్కడ నుంచి అర్థమైందా? ఈ విధంగా మనం కోడ్ రాస్తున్నాం. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే జస్ట్ సెండ్ కొడుతున్నా. మీరు ఏదైనా చేయండి, అక్కడ ఏంటంటే మొత్తం ఇందాక ఏదైతే స్కిప్ చేసి రమ్మంటున్నామో ఆ డేటాను వస్తుంది. దీంట్లో మనం స్పెసిఫిక్గా ఒక డేటాను మాత్రం కాల్ చేయాలి. సో దాని గురించి చూసుకుందాం. దానికోసం మళ్ళీ వచ్చేసి ఐఫ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్ కూడా వాడతాం. సో అందువల్ల మీరు కంటెంట్ మోడిఫైర్ నేర్చుకుని రమ్మన్నా. నేను చెప్పే క్లాసెస్ మొత్తం 1 by 1 మొత్తం మీరు ఫాలో అయితేనే మాత్రం రాబోయే ఫ్లో ఇంకా పెద్దగా అవుతుంది. ఆ టైంలో అర్థమవుతుంది. ఓకేనా? లేకపోతే అర్థం కాదు. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నా, థర్డ్ ఆప్షన్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను నేను. ఈ స్కిప్ టాప్ అన్నది అర్థమైంది కాబట్టి దీన్ని ఏమో యూజ్ చేయట్లా. ఓకే, దాన్ని వదిలేస్తున్నా. ఇక్కడ స్టార్ట్. ఇప్పుడు థర్డ్ స్టెప్లో కాన్ఫిగ్ ఫిల్టర్ సార్టింగ్ అని చూసారా, దీంట్లో మనం ప్రొడక్ట్ ఐడి అన్నది సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, చేస్తున్నా. PIDనే కదా మనం బేస్ చేస్తుంది. కండిషన్ ఇస్తున్నా ఇక్కడ, ఈక్వలా నాన్ ఈక్వలా ఏంటి అన్నదాన్ని బట్టి నేనైతే ఈ కండిషన్ వాడుతున్నా. మీరు కండిషన్ బేస్డ్ ఉన్న మీ రిక్వైర్మెంట్ బట్టి కండిషన్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఒక 10 ఇస్తున్నా నేను ఇక్కడైతే ప్రజెంట్. ఫినిష్ అని క్లిక్ చేస్తున్నా, ఇక్కడ సేవ్ అని చేస్తున్నా, ఇక్కడ నుంచి డిప్లాయ్ అని చేస్తున్నా. ఇది స్టార్ట్ అయిందో లేదో అన్నది ఒకసారి మానిటర్కి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ నుంచి రీఫ్రెష్ చేయండి. 2 seconds 300 milliseconds ముందు ఇది స్టార్ట్ అయ్యడం జరిగింది. సో ఇది రన్నింగ్లో ఉంది కాబట్టి నేను జస్ట్ పోస్ట్ మ్యాన్కి వెళ్తానా, మళ్ళీ ట్రిగర్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేసాను, 10 అని ఇచ్చాను PID. ఇది ఎందుకు లోడ్ అవుతుంది, ఇంకా నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది. కొంచెం పాస్ చేస్తా, ఇది రన్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ టైం ఎక్కువ అయిపోతుంది వెయిట్ చేస్తూ ఉంటే. ఇదిగోండి సమ్ టైమ్స్ చూసుకున్నట్లయితే రా ఫైల్, ఇదిగోండి సమ్ టైమ్స్ చూసుకున్నట్లయితే మనం ట్రిగర్ చేసినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. మీకు ఆ సర్వర్ మీద బేస్ చేసుకొని మనం ఇది చూసారా, ఇది మొత్తం వెబ్ సర్వర్ మీద బేస్ చేసుకొని వర్క్ అవుతుంది కాబట్టి సమ్ టైమ్స్ ఈ ఎర్రర్ రావచ్చు. దాని సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇది కొంచెం ల్యాగ్గా ఉంది. ఇప్పుడైతే ఈ ఎర్రర్ వస్తుంది 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకేనా? ఇక్కడ మీరు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా చదువుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే అది
ఎట్లా ఓవర్కమ్ చేయాలన్న దాని గురించి కూడా చూపిస్తాను. జస్ట్ ఆ సర్వర్ మనకి రన్ అవుతుందా లేదా అన్న దాని గురించి చెక్ చేద్దాం ఒకసారి. జస్ట్ ఇక్కడికి వచ్చాను క్రోమ్కి, ఇక్కడ నుంచి ఓడేటా మీద క్లిక్ చేయడం జరిగింది. ఇది పైకి కనెక్షన్స్లోకి వెళ్తానా, మామూలే మొత్తం అంతా. ఇక్కడ నుంచి ఎడిట్ ఎనేబుల్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ ప్రాసెస్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయండి మళ్ళీ. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే కనెక్షన్ సోర్స్ లోడ్ ఈడిఎంఎక్స్ ఫైల్ అని చూసారా. ఇది ఏంటంటే ఇందాక మనం ఇక్కడ స్కీమా అది సంబంధించినటువంటిది ఉంది చూసారా, ఇది ఆటోమేటిక్గా ఈడిఎంఎక్స్ ఫైల్ ఒకటి రెడీ చేసుకొని ఆ ఈడిఎంఎక్స్ ఫైల్ని ఇక్కడ నుంచి లోడ్ చేసుకుంటాను. లేదు నేను ఫస్ట్ నుంచి చేయాలి, సర్వర్ ఏంటంటే కొంచెం ఇది సరిగ్గా వర్క్ అవుతుందో లేదు చెక్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మన రిక్వైర్మెంట్ డేటా అన్నది ఈడిఎంఎక్స్ ఫైల్లో ఉంటుంది. సో దాన్నే ఇది ఏంటంటే యూజ్ చేస్తూ ఉంటుంది. సో నేను ఇట్లా కాదు, మళ్ళీ సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా, రిమోట్ అనేది క్లిక్ చేసి ఎస్ అనేది వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ నుంచి ఫినిష్ అని కొడతానా, సారీ ఇది హెల్పర్ ఇక్కడ రారబ్బాయి, దీన్ని క్లోజ్ చేసి ఇదిగోండి ఇక్కడ స్టెప్ 2 అని క్లిక్ చేస్తున్నా. స్టెప్ 2 అని క్లిక్ చేయగానే ఓకే ఇది బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం ప్రొడక్ట్స్ అన్నది క్లిక్ చేస్తున్నా. ఆ తర్వాత ఇంకేం అవసరం లేదు, మనం ప్రజెంట్ సెలెక్ట్ అవ్వాలని క్లిక్ చేస్తున్నా. ఈ ఈడిఎంఎక్స్ ఫైల్ స్కీమా ఫైల్ అదే నేమ్తో ఓకేనా, ఇదంతా ఓకే. థర్డ్కి వెళ్తానా, థర్డ్ ఆప్షన్ కాన్ఫిగరేషన్ ఫిల్టర్కి వెళ్తానా. ఇంతవరకు మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనకి ఫిల్టర్ కూడా మీకు ఇందాక చూపించాను. మనం ప్రొడక్ట్ ఐడిని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ప్రొడక్ట్ ఐడి అనేది సెలెక్ట్ చేస్తున్నా. అది ఈక్వల్స్ అయినప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం ఏదైతే కాల్ చేస్తామో ఆ ప్రొడక్ట్ ఐడికి ఈక్వల్ అయినప్పుడు ఏంటంటే మనకి ఆ డేటా అన్నది చూపిస్తుంది. నేనైతే ఇక్కడ ఏమి ఇస్తున్నా, 8 అని ఇస్తున్నా ప్రజెంట్. ఓకే, ఇక్కడ నుంచి క్వైరీ అన్నది అయింది చూసండి. ఆ తర్వాత ఫినిష్ అని చేస్తున్నా. క్వైరీ కాదు అది క్వైరీ అని వస్తుంది నాకు, సారీ క్వైరీ అది. ఓకే, ఇక్కడ నుంచి ఓకే అయిన తర్వాత జస్ట్ సేవ్ అని కొడుతున్నా. ఇక్కడ నుంచి డిప్లాయ్ అని కొడుతున్నా. ఓకే, ఇప్పుడు మనం పోస్ట్ మ్యాన్కి వెళ్దాం. ఇదిగోండి పోస్ట్ మ్యాన్కి వచ్చి ట్రిగర్ చేయగానే మనకి ఇదిగోండి ఇక్కడ ట్రిగర్ చేస్తున్నా. ట్రిగర్ చేయగానే ఇందాక మనకి ఏమొచ్చింది, సర్వర్ ఎర్రర్ అని వచ్చింది కదా, అది పోయి జస్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఇందాక నేను ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రొడక్ట్ ఐడి 8 అన్నది రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ నుంచి డైనమిక్గా నేను దాన్ని కాల్ చేయాలనుకుంటున్నా. డైనమిక్గా ఎంత ఇవ్వాలి, ఒక 19ని కాల్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా చేంజ్ చేయండి, ఆడ 8 తప్ప ఇంకేమీ ఇది అవుట్పుట్. దీన్ని డైనమిక్గా కాల్ చేయడం ఎట్లా అంటే కంటెంట్ మోడిఫైర్ని యూజ్ చేసి మనం కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం అది కంటెంట్ మోడిఫైర్ అన్నది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ. ఆ తర్వాత ఫ్లో. ఇప్పుడు ఇది మనకి ఏం కావాలి, అక్కడ ఏముంది 8 ఉంది కదా, అది నేను ఓడేటా కాన్ఫిగరేషన్ చదువుతాను. అంతకన్నా ముందు ఇక్కడ మనకు కంటెంట్ మోడిఫైర్ యాడ్ చేసుకుందాం. కంటెంట్ మోడిఫైర్ రామా, ఓకే కంటెంట్ మోడిఫైర్ని యాడ్ చేశాను. ఇదేంటి ఊరు మొత్తం తిరిగిండు, ఓకే ఇదేంద్రా యహ, ఓకే కంటెంట్ మోడిఫైర్ మీ కన్ఫ్యూజ్ అవుతారు. కంటెంట్ మోడిఫైర్ ఓకేనా. ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్ని యాడ్ చేసాం కదా, దీన్ని మనం డైనమిక్గా ఎట్లా సెట్ చేస్తా ఉన్న దాని గురించి చూద్దాం. ఇక్కడ నుంచి వచ్చే మెసేజ్ ఈ కంటెంట్ మోడిఫైర్లో ని యూస్ చేసి ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ
ఇక్కడ రిక్వెస్ట్ రిప్లైకి వెళ్ళి రిక్వెస్ట్ రిప్లై నుంచి ఓ డేటాకి వెళ్ళి ఓ డేటాలో ఉన్నటువంటి ఇందాక ఏం టైప్ చేసినా ఇక్కడ పోస్ట్ మ్యాన్లో చూసినట్లయితే ఇక్కడ ఎంత టైప్ చేసినా సరే ఎంతసేపటికి మనకి ఇప్పుడు 9 కాదు, ఒక ఎగ్జాంపుల్కి 55 ఇస్తాను. 55 ఇచ్చిన ఈ డేటా ఏం మాడదు చూడండి. ఓన్లీ 8కి సంబంధించి ప్రొడక్ట్ ఐడి 8కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది. ఈ సర్వర్ మళ్ళీ పని చేయట్లేదు, ఎంతసేపు తీసుకుంది. మీరు ఏదైనా ట్రిగర్ చేయండి, ఇక్కడ నుంచి మీకు ఏంటంటే అదే డేటాని ఇస్తుంది. ఓకేనా, అక్కడ మనం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ట్రిగర్ కావట్లా. ఆల్రెడీ ఇక్కడ మనం ఎడిటింగ్ స్టార్ట్ చేసాం కదా, సో దానివల్ల ట్రిగర్ కావట్లేదు. ఓకేనా, ఇక్కడ పోస్ట్ మ్యాన్లో నార్మల్గా ఇక్కడ మీరు ఏం చేంజ్ చేసినా ఇందాక చూడొచ్చు, నేను చేంజ్ చేసినా సరే ఇది ఏం మారలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఇక్కడ మనం ట్రిగర్ చేసేదాన్ని బట్టి ఇక్కడ మనకి వచ్చే డేటా అన్నది మోడిఫై అవ్వాలి. నెక్స్ట్ సెక్షన్లో ఏం చెబుతానంటే ఇక్కడ నుంచి మెయిల్కి సెండ్ చేస్తాం మనం డైరెక్ట్గా. మెయిల్ అడాప్టర్కి ఆల్రెడీ ఎట్లా సెండ్ చేయాలన్న దాని గురించి చూపించాను. సో దీంట్లో కూడా మనం మెయిల్ అన్నది టార్గెట్ సిస్టమ్ ఏంటంటే మెయిల్ అని పెట్టుకుంటున్నాం. రియల్ టైంలో ఏదైనా ఉండేవండి ఇదే విధంగా మనం క్లోజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడైతే కంటెంట్ మోడిఫైర్ని నేను ఇచ్చేసాను కాబట్టి ఫ్లోని కదిలిచ్చాను కాబట్టి అక్కడ మనకి ఈ పోస్ట్ మ్యాన్లో ట్రిగర్ కావట్లేదు. ఇదిగోండి సర్వర్ ఎర్రర్ అని వచ్చింది మళ్ళీ. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం కదా దీని మీద, ఒక్కోసారి ఈ సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. ఇది మళ్ళీ సేవ్ అండ్ డిప్లై కొట్టామంటే మళ్ళీ నార్మల్గా పనిచేస్తుంది. ఓకేనా, దీన్ని తీసేసి కంటెంట్ మోడిఫైర్ని డైరెక్ట్ ఫ్లో అయితే ఇప్పుడైతే మనం దాన్ని డైనమిక్గా ఎట్లా కాల్ చేయాలన్న దాని గురించి చూద్దాం. ఈ పోస్ట్ మ్యాన్లో ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఇందాక ఉంది చూసారా, అవుట్పుట్ బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి. అవుట్పుట్ అన్నది ఎట్లా తేవాలన్న దాని గురించి డైనమిక్గా కాల్ చేసినప్పుడు చేంజ్ అవుతూ రావాలి మనకు అవుట్పుట్. ఓకేనా, డైనమిక్ ఏంటండి అని డౌట్ పెట్టుకోకండి. పోస్ట్ మ్యాన్లో ఇక్కడ ప్రొడక్ట్ పిఐడి ఇక్కడ 55 అని చూసారా, 55ని క్లిక్ చేయగానే 55వ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి. ఇక్కడ 2 అని క్లిక్ చేయగానే 2వ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావాలి. ఇక్కడ 1 అని క్లిక్ చేయగానే 1వ నెంబర్ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావాలి. ఓకేనా, డైనమిక్ అంటే అదే. ఓకే, అక్కడ నుంచి అక్కడ ట్రిగర్ చేయడానికి. ఓకే, రియల్ టైంలో ఇట్లాంటి ఫ్లోస్ ఉంటాయి. ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్ని యూజ్ చేస్తున్నా, ఇందులో హెడర్ని యూజ్ చేసుకుంటాను నేను ఇప్పుడు నుంచి. ఇక్కడ మీరు నేమ్ ఏదైనా చేంజ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను హెడర్ని యూజ్ చేసి ఎట్లా కాల్ చేయాలని దాని గురించి చూపిస్తాను. ఇక్కడ యాడ్ అని క్లిక్ చేశాను. ఆ తర్వాత సోర్స్ టైప్ ఎక్స్పాత్, మనం వాడుతున్నది XML డేటా సంబంధించినటువంటి టైప్ కాబట్టి ఎక్స్పాత్ అన్నది చేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ సోర్స్ని ట్రిగర్ చేస్తున్నా. సోర్స్లో మనకి పోస్ట్ మ్యాన్ సంబంధించిన ఇక్కడ నుంచి ఏముంది, ఇదిగోండి దీన్ని కాల్ చేస్తున్నా, కంట్రోల్ C. ఓకే, ఈ విధంగా మీరు కావాలంటే పెట్టుకోండి, నేనైతే తొందరగా అయిపోతుందని చెప్పి పెడుతున్నా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా, ఏది ఒక లెటర్ పోయినా సరే మళ్ళీ ట్రిగర్ అవ్వదు. ఓకే, ఐటెంలో పోగొట్టాను నేను. సో ఇప్పుడు ఈ విధంగా ఎక్స్పాత్ అన్న సెట్ చేసిన. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జావా లెంగ్ డాట్ స్ట్రింగ్ అన్నది ఇక్కడ రాయాలి కంపల్సరీ. జావా క్యాప్సిల్స్లో కాదు, క్యాప్సిల్ లాక్ ఆన్లో ఉంది, అందువల్ల వచ్చింది. STRING స్ట్రింగ్. ఓకేనా, ఇక్కడ ఎక్స్పాత్, ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో ఈ నేమ్నే మీరు ఓడేటాలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రొడక్ట్ ఐడి కదా, ఇక్కడ నుంచి ఏం చేద్దాం, క్యాప్సిల్ లాక్ PRID ప్రొడక్ట్ ఐడి. ఓకే, PRID అని పెట్టాను. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఓడేటాకు వెళ్దాం. ఓడేటాకు వెళ్ళి ఇక్కడ నుంచి సెలెక్ట్ అన్న క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ 8 అని చూసారా,
దీన్ని అక్కడ కంటెంట్ మోడిఫైర్లో ఉన్నటువంటి హెడర్ని ఇక్కడ నుంచి డైనమిక్గా సెట్ చేయాలంటే మనం క్యామెల్ ఫంక్షన్ వాడతాం. అది చూడండి ఎట్లా అన్నది. $he క్యాప్చర్ లాక్ ఆఫ్ చేయాలి. హెడర్ పి ఇక్కడ PRID అన్నది పెట్టి ఈ విధంగా మనం అయితే కాల్ చేసుకున్నాం. దీన్ని Ctrl+Alt+C చేసుకోండి. మళ్ళీ ఇక్కడికి మనం సేవ్ చేసేయండి. ఓకేనా? ఇక్కడ క్వైరీ జనరేట్ అవుతుంది. క్వైరీని చూడండి ఒకసారి. ఇక్కడ ఫిల్టర్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు ఏమొస్తుందన్నది చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సెట్ చేసాం. ఓకే, ఇప్పుడు అంతా ఓకే, కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి సేవ్ చేస్తున్నాం. మళ్ళీ సేవ్ చేసేసాం కదా. కంటెంట్ మోడిఫైర్లు ఎట్లా పెట్టాను అన్నది ఒకసారి చూపిస్తున్నా చూడండి. కంటెంట్ మోడిఫైర్ క్లిక్ అవ్వు, ఇదేంది క్లిక్ అవ్వదు. ఓకే, ఇప్పుడు అయితే చూడండి. ఒక్కోసారి సర్వర్ స్లోగా ఉంటుంది, ఆ టైంలో అవ్వదు. ఇదిగోండి కంటెంట్ మోడిఫైర్లో ఇది మనం అక్కడ వాడాం. ఓకేనా? ఇది విషయం మొత్తం. ఇప్పుడు దీన్ని డైనమికల్గా కాల్ అవుతుందో లేదో అని చూద్దాం. సేవ్ మళ్ళీ చేస్తున్నా. ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు పోస్ట్ మ్యాన్కి వెళ్దాం. ఇది స్టార్ట్ అయిందో లేదో చూద్దాం. స్టార్ట్ అయింది, వచ్చింది. ఇక్కడ నుంచి రీఫ్రెష్ చేస్తున్నా. స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి పోస్ట్ మ్యాన్కి వచ్చా. ఇక్కడ 55 అన్నది క్లిక్ చేయాలి. పెట్టాను ప్రొడక్ట్ ఐడి అన్నది. ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నా. ఇది కొంచెం లెంతీ వీడియో, కొంచెం టైం తీసుకొని చూడండి. ఇక్కడ 55కి సంబంధించిన డైనమిక్గా వాల్యూ వచ్చింది. ఇక్కడ నేను 55 ప్లేస్లో జస్ట్ 5 పెడతాను. ఇక్కడ ప్రొడక్ట్ ఐడి చూడండి 55. ఇదిగోండి ప్రొడక్ట్ ఐడి 5. ఇక్కడ మీకు వాల్యూస్, నేమ్స్, ప్రొడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చేంజ్ అవుతూ ఉండదు చూడండి. డైనమిక్గా ఈ విధంగా కాల్ చేసుకుంటాం మనం కంటెంట్ మోడిఫైర్ని యూజ్ చేసుకొని. 7 అన్నది పెట్టాను. ఇప్పుడు ఇది మొత్తం మనకు 77 ఫైల్స్ ఉంటాయి. 77 ఫైల్స్ పైన పోతే మనకి 99 అని పెడుతున్నా. ఇక్కడ ఎటువంటి డేటా రాదు చూడండి. ఎటువంటి డేటా రాలా. మీకు అడిగినటువంటి ప్రోడక్ట్ లేదు. ఓకేనా? ప్రొడక్ట్స్ అయితే లేవు. సో అందువలన అది రిటర్న్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీరు ఎంటర్ చేసినటువంటి 99కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి ఇక్కడ ఎట్లా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా కాకుండా ఇంకా డైనమిక్గా ఏదైనా సెట్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు. దాని గురించి ఫ్యూచర్లో నేనైతే వీడియో చెప్పే దాంట్లో చూపిస్తాను. అది ఒకవేళ అట్లా ఏదన్నా ట్రై చేయాలనుకున్నట్లయితే ఈ ప్రొడక్ట్స్ అనే ప్లేస్లో ఫలానా 99th అనే ప్రొడక్ట్ ఐడిని సెట్ చేశారు మీరు. ఇప్పుడు ఈ 99కి సంబంధించిన ప్రొడక్ట్ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం లేదని చెప్పి ఇక్కడ అవుట్పుట్ వచ్చే విధంగా సెట్ చేసుకోండి. ఎట్లా సెట్ చేయాలన్నది ఒక ఆలోచన చేయండి. దాన్ని డైనమిక్గా ఎట్లా కాల్ చేయాలన్నదని ఇక్కడ నుంచి సెట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ 99 లేదు కదా. ఇప్పుడు నేను 4th ప్రొడక్ట్ ఐడిని ఇక్కడ సెట్ చేస్తున్నా. ఈ ఫ్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి 4th ప్రొడక్ట్ ఐడి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే యూనిట్ ప్రైస్ 22. మీరు బ్యాక్వర్డ్ చేసుకున్నాను చూడండి. నేను కరెక్ట్గా చూపిస్తున్నాను లేదు, ఇది మారుతుందా లేదా అన్న దాని గురించి. ఓకేనా? ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే. ఇంకా ఇది ఇప్పటికీ లెంత్ ఎక్కువైపోయింది. ఇంకా నేను ఇవి ఇంతవరకు నేర్చుకుంటే దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్స్లో మీకు దీని తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది, ప్యాలెట్ ఆప్షన్స్. సో ఇప్పుడు రిక్వెస్ట్ రిప్లై, కంటెంట్ మోడిఫైర్ నేర్చుకోవడం జరిగింది. మనం ఓడేటా అడాప్టర్ కాన్ఫిగ్ చేసేటప్పుడు లోపల ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి, దేని గురించి ఏంటి అన్న దాని గురించి కూడా మనం దీంట్లో నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసి మనం ఇంకా క్లియర్గా ఇంకో ప్యాలెట్ ఆప్షన్ యాడ్ చేసుకొని దాని ద్వారా ఎట్లా యూస్ చేస్తాం, దాన్ని ఎట్లా ఏం చేస్తాం అన్న దాని గురించి నేను మీకు నెక్స్ట్ సెక్షన్లో చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిపిఐ గురించి ట్రైనింగ్ సంబంధించి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇట్లా క్లియర్గా
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైడ్స్. దాని ద్వారా మీకు నేను చెప్పే విధానాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెబుతాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బాయ్.